కొలాబోల్ట్ అనే ఈ కొలబల్ కొలబల్ట్ ఇది కొలబల్ట్ కొలబల్ట్ టాక్స్ అనేది లైక్ స్ట్రేంజర్స్ అందరూ ఒక ప్లేస్ లో ఉండి వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ థాట్స్ ని షేర్ చేసుకోవడం. లైక్ ఈ రోజు మా టాపిక్ ఏంటంటే ఆర్జీవి గారి గురించి మాట్లాడడం. అతను వై హీ వాస్ ఫెయిల్డ్, లైక్ ఇప్పుడు అతను ఫెయిల్ అయ్యాడా లేకపోతే అతని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నా అనే టాపిక్ గురించి మేము అందరం చాలా బాగా డిస్కషన్ చేసాం. సో ఎవ్రీ వీకెండ్ కొల్లాబ్ టాక్స్ లో ఏదో ఒక దాని టాపిక్ గురించి మాట్లాడుతూనే ఉంటాం. లైక్ ఏఐ గురించి అవ్వచ్చు, లేకపోతే అదంతా డైరెక్టర్స్ గురించి అవ్వచ్చు, స్క్రిప్ట్ రైటింగ్ ఎలా ఉందని ఉండడం కావచ్చు, లేకపోతే కెమెరా యాంగిల్స్ ఎలా పెడితే బావుంటది అనే టాపిక్స్ గురించి, ఎవ్రీ టాపిక్ గురించి లైక్ ఫిల్మ్‌కి సంబంధించిన ఎవ్రీ డీటెయిలింగ్ గురించి, లైటింగ్ గురించి, ఫ్రేమింగ్స్ గురించి ప్రతి టాపిక్ గురించి మేము మాట్లాడతాము. సో మేమే కాదు లైక్ ఫిల్మ్ మేకర్స్ కమ్యూనిటీలో గాని ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. దాంట్లో ఎలాంటి లిమిటేషన్స్ అని లేవు. ఎవ్వరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఎవ్వరైనా వచ్చి మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. ఎవ్రీ వీకెండ్ ఈ మీటింగ్ ఉంటది. అరౌండ్ ఆఫ్టర్‌నూన్ నుంచి 9 వరకి లైక్ ఏ టైమ్‌లోనా షెడ్యూల్ అవుద్ది. అందరి అవైలబిలిటీ బట్టి. సో ఇది కొలాబ్ టాక్స్ సంబంధించింది. సో ఇప్పుడు మనకి కాసేపట్లో మీటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో టాపిక్ వచ్చేసి ఆర్‌జీవి గురించి. సో యాహ్! చూద్దాం లైక్ ఎలా మాట్లాడుకుంటామో, ఎలా వ్రాప్ అప్ చేస్తాం అనే గురించి. లైక్ బ్రో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ ఆర్జీవి గాని పూరి జగన్నాథ్ గాని ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారని నా పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే, లైక్ ఒకప్పుడు పూరి జగన్నాథ్ గాని ఆర్జీవి గాని నీ గోల్ ఏంటి, నీ ఎయిమ్ ఏంటి, నీ ఫస్ట్ పిచ్ ఏంటంటే సినిమా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి చాలా యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఆర్జీవి అడిగితే లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఓట్కా, అమ్మాయిలు, అంటే ఆ సినిమా అనే లిస్ట్ లోకి ఇవన్నీ యాడ్ అయ్యాయి. లైక్ పూరి జగన్నాథ్ కూడా అంతే. లైక్ సినిమా అనేది వాళ్ళకి పిచ్చే, బట్ దాంతో పాటు చాలా యాడ్ అయ్యాయి. ఎప్పుడైతే సినిమానే మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఆ ప్యాషన్ తగ్గిపోద్ది. లైక్ ఇప్పుడు రాజమౌళి అడుగు, నీ ప్యాషన్ ఏంటి అంటే ఫస్ట్ సినిమా, తర్వాత మీరు ఏదైనా అంటారు. లైక్ నేనైతే అందుకే ఫెయిల్ అయ్యాడని అనుకుంటున్నాను. అయితే దాన్ని 100% గా నేను బిలీవ్ చేస్తున్నా. నేను అది ఎప్పుడు రిపీట్ చేయకూడదని నేను అనుకుంటున్నాను. Super, bro. Yeah, hi Avinash. Hi. Can you please turn on your camera? Yeah, hi, super. You look handsome, man. Hi bro. You're looking more handsome than everyone. And why are you hiding behind that? No, actually, unfortunately, I'm with a friend and I'm having this, so I'm Oh hiding. yeah, that's even more fun. That's even more fun. See, this is RGV stocks, so you can be whatever you want. Yeah. So what is the point that you are on? Yeah, we are on actually why people are thinking RGV failed. Why do you think do you actually think he failed, or if you think so, then why? That's the question. And first line was why people are thinking RGB is weird. No, failed. No, why RGV was failed. Okay. Yeah. I'll try to put it in bullet points, because if I put it in the form of paragraph or passages, I wouldn't know when I will end it. So point number one is he's a very successful person. Point number two is point number one is he is a very successful person. Point number two is he was a very successful film director. Yeah. And I agree with the Bala, what he said. I feel like RGB's priorities have been replaced by other priorities. Like having fun in the life is more important. Living the life as it is more important. And even he has redefined his own definition of success by saying that I'm not failure as a person, so I'm still in the success. But in the process of saying that itself, he failed. He was unable to understand that he failed as a director. Or else, for the public, in order to not to lose the market, maybe he is also aware inside that he was failure as a director in the present decade. Maybe he is just sounding to be positive, not lose his market. Maybe he is also manipulating the public that as a person I am still successful, still I get producers. So how can you call me a failure director? Got it? So he's just trying to put few logics before the public and making public feel like, yeah, he's a successful person. Na? But there is a difference. Like how Bala said, he is a successful person still, but he was a successful director. As a director, he is failing.
very badly, and I'm very sad to see that. సో వాట్ డూ యూ థింక్ అంటే ఇప్పుడు దాకా అన్నారు కదా, జనాలని ఒక జనాలను ఒక డిల్యూజన్ లో ఉంచుతున్నారా, లేకపోతే ఆర్జీవీ డిల్యూజన్ లో ఉంటున్నాడా లేదు అన్నది లేదు కూడా ఒక లేదు question బ్రో. వస్తుంది. యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే లైక్ ఆర్జీవి చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాడు. అంటే ఎట్లా అంటే లైక్ హిట్ ఫ్లాప్ తో సంబంధం చేయకుండా మనం ఏ చేసినా సక్సెస్ అంటే సక్సెస్ అనేది నథింగ్ బ్రో. మనం హ్యాపీనెస్ అనేది సక్సెస్ లో ఎత్తుకుంటాం. ఆ లెవెల్ కి ఇంటెలిజెన్స్ రీచ్ అయిపోయాడు. లైక్ సక్సెస్ అనే ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా నాకు నథింగ్, ఐఎమ్ హ్యాపీ, హ్యాపీ అనేది సక్సెస్ ఫైనల్లీ. సో ఆ రేంజ్ కి తను ఇంటెలిజెన్స్ వెళ్ళిపోయింది కాబట్టి తను ఇంకా అందుకు దాన్ని ఫెయిల్యూర్ లాగా చూడట్లేదు. ఎందుకంటే మనం కూడా చూడకూడదు. ఆ రేంజ్ లో ఇంటెలిజెన్స్ అయితే మనం కూడా అలా చూస్తాం. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్, ఇఫ్ యూ ఆర్ హ్యాపీ దట్ ఈస్ సక్సెస్. లైక్ అలా ఫీల్ అవుతున్నాడు. ఆ ఇంటెలిజెన్స్ వల్ల అలా ఫీల్ అవుతున్నాడు. And in my case, what I will feel is, now what I would say is, when you are releasing a movie, you are expecting it to be seen by public. Yeah. But it has to do the business. The purpose of releasing a movie in the theater, if in case, naturally, generally, our Indian movie making business is more about, especially our Tollywood, is more about making money. It is producer centric film industry, as far as I understood, or at least most of the films are producer centric film making projects. But coming to some other film industry like Bengal, they are more of art centric movies. They are not concentrating on money. They are concentrating on appreciation of the art, appreciation of the skill. But coming to our Tollywood, especially I'm talking about RGV, he is releasing money in order to make some money, make it successful on monetary terms. So I think he was successful on his own calculations. Like ఒక కోటి పెట్టి ఎంత ఏమంటారు, ఎంత ఫెయిల్ అయినా 10 కోట్లు వచ్చేస్తున్నాయి. సో అకార్డింగ్ టు హిమ్ హీస్ హైలీ సక్సెస్ఫుల్. రూపాయి పెట్టి 9 రూపాయలు వస్తున్నాయి అంటే ఓ మై గాడ్, ఇట్స్ నాట్ ఈజీ థింగ్, రైట్? బట్ కమింగ్ టు అదర్ పీపుల్, 30-40 కోట్లు పెట్టి 5 కోట్లు 9 కోట్లు వస్తున్నాయి అంటే దే ఆర్ ఫెయిల్యూర్స్. సో ఇన్ దాట్ వే ఐ టు అగ్రీ దట్ హీ స్టిల్ సక్సెస్ఫుల్ ఇన్ దాట్ వే. But compared with his old aura, that Satya and those films, now no, there is no what should I say? There is no soul of that RGV. And one more thing I have to agree is that maybe expecting a person to be successful all the life is also a very greediness from our end. Maybe we are loving him like how parents expect their children to be highly successful despite anything. Maybe as we love him, we always want him to be successful. Arey Baba, he's also a human being. He would also lose sometimes. He would also have some ups and downs. So let us just accept him like a human being sometimes. I do hate him, but it is also a part of love. Here I want to add one dialogue from Teja. One of the anchors whom interviewed him will ask, మీరు ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ అవ్వలేకపోయారు అని అడుగుతాడు. అలా అడిగితే తేజ ఏమంటాడంటే, నేను సక్సెస్ఫుల్ అయినానో కాదు, నేను సక్సెస్ఫుల్ అయినానో లేదో నువ్వెవరు డిసైడ్ చేయడానికి, నా పరంగా నేను సక్సెస్ఫుల్ గానే ఉన్నాను. ఇప్పుడు నేను ఒక సైకిల్ దొక్కుకొని వెళ్ళిపోతున్నా కూడా నేను సక్సెస్ఫుల్ గానే భావిస్తా. నేను నీ ప్రకారంగా నేను బతికితే తప్ప నేను సక్సెస్ఫుల్ కాదా అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ థింగ్ అని అంటాడు. సో every person, all these persons comes from the RGV school itself, right? True. So that's why I bring Teja also here. Yeah, actually that is also very interesting. Vamsi, I would also add one more point from what you have said. See, like how Teja has come from RGV, if we keenly observe our Tollywood, almost the entire Tollywood is running from what RGV has started, except Rajamouli. Rajamouli is an exception. Even Rajamouli appreciates RGV. Yeah, he also appreciates him. He also admires appreciates him. And he also takes inspiration from him. Yeah, inspiration from him. But he never traveled with RGV directly. So except Rajamouli, what I would say is, ఈ రోజు పవన్ కళ్యాణ్ DCM అయ్యాడు. DCM అవడానికి ముందు మనోడికి ఫస్ట్ మేనియా, అంటే ఒక మూవీ హిట్ అయిన తొలి ప్రేమ ఫైన్, బట్ ఒక మేనియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఫ్యాన్స్ కొట్టుకునేంత వరకు ఎక్కడికి పోయింది అని అంటే బద్రి ద మేనరిజం. తమ్ముడు, తొలి ప్రేమ, తమ్ముడు వర్ఫ్, అంటే ఇన్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, తొలి ప్రేమ ఓకే, హీస్ ఎ గుడ్ యాక్టర్, తన తమ్ముడు చిరంజీవి తమ్ముడు వావ్, తొలి ప్రేమ వెరీ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ వావ్ ఫైన్. అండ్ దెన్ తమ్ముడు యూత్ మొత్తం పిచ్చెక్కిపోయింది. బద్రితో హీ కంప్లీట్లీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ డైరెక్టర్, సారీ హీరో. బద్రి తీసింది ఎవరు? పూరి జగన్నాథ్. హూ ఇస్ పూరి? నథింగ్ బట్ ద డిసైపుల్ ఆఫ్ ఆర్జీవి. And coming to Mahesh Babu, Pogri. Without Pogri, there is no Mahesh Babu now. Yeah.
Only after became Pokri, superstar with that. Yeah. only after Pokri, Tollywood fan war started between Mahesh Babu and Pawan Kalyan. Pawan Kalyan. సో అటు చూసుకున్న ఆర్జీవి లీనియేజ్ ఉంది, ఇటు చూసుకున్న ఆర్జీవి లీనియేజ్ ఉంది. తను డైరెక్ట్ తీసిన సినిమాలు హిట్ అవ్వకపోయినా తన థాట్ ప్రాసెస్ తో తన ద్వారా వచ్చిన పురి ద్వారా అయినా కూడా ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలేదు ఎవరు అని అంటే ఇండైరెక్ట్లీ హీఈస్ ద గాడ్ ఫాదర్. పరంపర హిస్ పరంపర స్టిల్ గోయింగ్ ఆన్. ఎక్సెప్షన్ ఇస్ రాజమౌళి, అండ్ అనుకోకుండా రాజమౌళి కూడా ఏకలవ్య శిష్యుడే. Like he appreciates. I like your depiction, man. Like there is one quote, bro. Like you may die, but your idea lives on. Exactly. లైక్ బ్రో, ఒకప్పుడు నేను ఆర్జీవి సక్సెస్ హిట్లతో కాదు బ్రో కోల్చేది, అంటే హిట్లనే కాదు, లైక్ ఆర్జీవి ఫ్లాప్ సినిమాలో కూడా లైక్ ఆ కెమెరా యాంగిల్స్ చూసి షాక్ అయ్యేవాళ్ళు అసలు. ఫ్లాప్ సినిమాలో కూడా ఈవెన్ కొన్ని సీన్స్ ఆ స్క్రీన్ ప్లే చూసి అది బ్రో రియల్ సక్సెస్ అంటే. ఫ్లాప్ సినిమాలో కూడా మనం వెతుకుంటాం సంథింగ్. నార్మల్ అందరు డైరెక్టర్స్ ఆడియన్స్ కోసం తీస్తే ఆర్జీవి మాత్రం డైరెక్టర్స్ కోసం తీసినట్టుంటది సినిమా. లైక్ ఆ స్క్రీన్ ప్లే ఆ యాంగిల్స్, లైక్ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చూసి నేర్చుకునే వాళ్ళు. అది సక్సెస్ అయిపోయింది ఆటోమేటిక్. ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా ఏ డైరెక్టర్ అయినా తీసినా కూడా ఆడియన్స్ వెళ్ళి చూస్తారు. ఆర్జీవి ఏమన్నా తీస్తున్నాడు అని అంటే డైరెక్టర్స్ వెళ్ళి కూర్చొని రాసుకుంటారు పాయింట్స్. ఓకే ఇట్లా తీసాడు అట్లా తీసాడు. అండ్ నా టేక్ అవే అయితే ప్రతిసారి ఆల్మోస్ట్ అంటే ఎప్పుడు తను తీసిన ఎంత అటర్ ఫ్లాప్ మూవీలో అయినా కూడా ఖచ్చితంగా నాకైతే ఉండే టేక్ అవే ఏంటంటే తన ఎమోషనల్ కర్వ్స్ చాలా బాగుంటాయి. అలా తీసుకెళ్లి టక్ అని చెప్పి అది షాక్ కావచ్చు, సర్ప్రైజ్ కావచ్చు, ఒక బాధ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఫోకస్ అవుతుంది అనుకున్న షాట్ బ్లర్ లోనే పెడతాడు. హీ విల్ టీజ్ యూ లైక్ ఎనీథింగ్. ఓ మై గాడ్. Yes. And that's a great understanding of psychology, man. That's a great understanding of psychology. Yeah. If you know the audience pulse, then only you can teach them, or otherwise you can't teach. At least you can't take anything out of them. అది నవ్వించలేవు, ఏడ్పించలేవు అంత కాదు కదా. నువ్వు అసలు జస్ట్ చిన్న షాక్ కూడా ఇవ్వలేవు. Correct. Unless you can understand the psychology of audience. Yes. బ్రో, ఆర్జీవి గురించి మాట్లాడదాం అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను నా లైఫ్ లో. లైక్ ఆర్జీవి వల్ల నేను ఇన్స్పైర్ అయ్యింది. లైక్ డిగ్రీలో ఉన్నప్పుడు నాకు లైక్ లవ్ ఫెయిల్యూర్ అయింది. నేను ఇంకా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళా. లైక్ చాలా బుక్స్ చదివేవాడిని, స్వామి వివేకానంద గురించి కానీ, లైక్ చాలా మంది ఇన్స్పిరేషన్ గురించి చదివా, కానీ నేను ఎప్పుడు మోటివేట్ అవ్వలేదు. ఎందుకు డీప్ లో అట్లే ఉండిపోయా. అలా ఉండిపోయా. ఒక రోజు ఆర్జీవి రామూయిజం చూసా. లైక్ ప్రేమ అంటే ఏంటి అని లైక్ చెప్తాడు. అసలు ప్రేమ అంటే ఇమాజినేషన్స్, అసలు ప్రేమే లేదు అని. లాస్ట్ లో ఏమో చెప్తాడంటే అసలు ప్రేమే లేదు, నువ్వు లవ్ ఫెయిల్యూర్ అయ్యా, నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నీ అంత ఎదవా అసలు ఎక్కడ లేడు ఈ ప్రపంచంలో అని చెప్పాడు. నేను నిజంగా ఆ పాయింట్ కన్విన్స్ అయిపోయి నేను మూవ్ అని అయిపోయా బ్రో. ఒకే ఒక స్పీచ్ అసలు లవ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. లవ్ అంటే ఏంటి, మనం ఇమాజిన్ చేసుకుంటాం, ఎంత ఇమాజిన్ చేసుకుంటే అంత లవ్. లైక్ అసలు లవ్వే లేదు, నువ్వు మళ్ళీ ఫీల్ అయ్యి దాన్ని నువ్వు లవ్ ఫీల్ అని నువ్వు బాధపడుతున్నావు అంటే నీ అంటే ఎదవలేదు అని ఫీల్ అయ్యాడు. అది నన్ను చాలా సింపుల్ గా తీసి పడేసా. సూపర్. అండ్ ఇన్ మై కేస్ రామోయిజం లో ఆ ఇష్యూ అంటే ఎప్పుడు ఎలాంటి చుట్టూ ఉండే బంధాలు, నాట్ ఓన్లీ గర్ల్ రిలేషన్షిప్స్ బట్ ఫ్రెండ్స్, ఈవెన్ పేరెంట్స్, ఫ్యామిలీ, ఇన్సైడ్ అవుట్ సైడ్, ఎనీవేర్, జాబ్, ఎక్కడైనా అంటే రిలేషన్షిప్ వైజ్ ఎప్పుడైతే ఒక డిస్టర్బెన్స్ వస్తుందో దెన్ ఐ యూస్ టు స్టార్ట్ దిస్ బంధాలు ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. ఓకే. దాంట్లో పర్టికులర్లీ ఒక లైన్ అయితే ఆ 10 seconds వెనక్కి ఇలా అని మళ్ళీ 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 వినేవాడిని. ఆ 10 seconds లైన్ ఏంటంటే రిలేషన్షిప్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టార్చరస్. ఆ మాట తన నోటి నుంచి వింటున్నప్పుడు బుర్రకెక్కించుకో, టేక్ దిస్, డు నాట్ ఇన్వెస్ట్ యువర్ హ్యాపీనెస్ ఇన్ రిలేషన్స్, జస్ట్ ఫ్రమ్ యువర్ మైండ్. అంత బాగా యూ షుడ్ బి సర్ప్రైజ్డ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. That is what I understood from relations. And Ramoism is like an university. I have seen Ramoism episodes. In fact, there used to be a column in Sakshi Sunday book. Na ani oka column vachedi. Appati nundi I am following him. And even Ramoism lo kuda na column lo cheppinave malli cheptuntaడు. He is repeating the same thing, and that is also shows his integrity. He is not a bluff master. He sticks to some thought and he'll maintain that integrity. ఒకవేళ తను అది అప్గ్రేడ్ అయినా కూడా ఒకప్పుడు ఇలా అనుకునేవాని, ఇప్పుడు నా థాట్ ప్రాసెస్ ఇలా చేంజ్ అయిందని కూడా జెన్యూన్ చెప్పేస్తాడు తను. He doesn't cheat anyone. సాక్షి బుక్స్ ఇట్ వాజ్ ఇన్ 2008, 9, 10 ఆ టైంలో వచ్చింది. రామోయిజం మేబీ ఒక 6-7 years బ్యాక్ స్టార్ట్ అయింది అంతే. బట్ ఈవెన్ దెన్
నా ఆర్టికల్స్, నా అనే ఆర్జీబీ ఆర్టికల్స్ లో సత్య సాక్షి సండే బుక్ లో ఏవైతే ప్రింట్ అయ్యాయో సేమ్ టు సేమ్, ఈవెన్ సెంటెన్స్ టు సెంటెన్స్ కూడా సేమ్ రిపీట్ చేస్తాడు రామోజీయం లో. సో తను చెప్పి చాలా సార్లు డైరెక్టర్లకి, తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి అదే మళ్ళీ రిపీట్ అయింది తప్ప ఏదో రామోజీయం కోసం కూడా సపరేట్ ప్రిపేర్ అయ్యి రాడు. మనోడు కూర్చుంటాడు, నువ్వు ఏదన్నా మాట్లాడు, దాని మీద తన టేక్, తన ఒపీనియన్ చెప్పేస్తాడు. ఐ రియల్లీ లవ్ హిమ్ అలాట్. And that makes his uniqueness kada. Hi Shiva. Hi. Yes. Hi. Hi bro. Hi Shiva. Shiva, as name says, RGV Shiva. Yeah. And one surprising thing is, I was named after releasing Shiva. Wow. Super. I was born in 1989. Super. Oh, super. Okay. Oh, super. Yeah, Shiva. Actually, these things were going. What RGV psychology is? Yeah, BGR నువ్వు క్వశ్చన్ అడిగినా కదా అందరిని, వచ్చిన వాళ్ళందరినీ క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వే అడగాలి ఇప్పుడు. నువ్వు యు ఆర్ ద కరెక్ట్ పర్సన్. గో ఆన్. ఏం క్వశ్చన్ బ్రో? ఏం క్వశ్చన్ బ్రో? నేనేం అడిగాను బ్రో? నన్ను ఒక క్వశ్చన్ అడిగా, వై డు యూ థింక్ RGV ఫెయిల్? అదే అడుగు. యా బ్రో, శివ బ్రో, ఎందుకు నువ్వు RGV ఫెయిల్ అయ్యాడు అనుకుంటున్నావు ప్రెసెంట్? నా దృష్టిలో ఆర్జీవి ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఈజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్. అంటే ఆ ఫేజ్ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మన ఇండస్ట్రీలో డైరెక్షన్ విషయానికి వస్తే చాలా ఫ్యూ డైరెక్టర్స్ మాత్రమే వాళ్ళకు ఒక మార్క్ ఉంటుంది అన్నమాట. అంటే ఆ సినిమాలు చూస్తే ఎస్ ఇది ఈ పర్సన్ డైరెక్ట్ చేశాడు అని చెప్పొచ్చు. అలా ఉన్న మార్క్ ఉన్నటువంటి చాలా అతి కొద్ది మంది డైరెక్టర్స్ లో ఆర్జీవి కూడా ఒకడు. లేటెస్ట్ ఇప్పుడు మనం బాపు గారు సినిమాలు ఉన్నాయనుకోండి, సో మనం చెప్పొచ్చు, ఒక షార్ట్ చూసి చెప్పొచ్చు ఇది బాపు గారు తీసిన మూవీ అని. సో బాపు గారు కానీ, కె విశ్వనాథ్ కానీ, పూరి జగన్నాథ్ కానీ, అండ్ రీసెంట్లీ సందీప్ రెడ్డి వంగ కానీ. ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమాలు చూస్తుంటే నాకు హీరో కనిపిస్తాడు, కానీ ఆ డైలాగ్ లో ఆ పూరి మాత్రమే వినిపిస్తాడు, ఏ హీరో డైలాగ్ చెప్పినా కూడా. సో అలా మన ఆర్జీవి కూడా ఒక మార్క్ ఉంది. అండ్ ఇట్ హ్యాస్ చేంజ్ ఇండియన్ సినిమా వే. ఒక ఇండియన్ సినిమాని మార్చేశాడు, అది అందరికీ తెలుసు. అండ్ తనకంటూ ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్క్ ఇప్పుడు వచ్చే జనరేషన్స్ చూసి 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 కొంచెం బోర్ కొట్టిన మాట వాస్తవమే. ఇప్పుడు మన పూరి జగన్నాథ్ కూడా కొంచెం లో ఉండడానికి కూడా కారణం అదే. ఎందుకంటే వీ హావ్ సీన్ దే హావ్ నాట్ చేంజ్డ్ దేర్ మార్క్. వాళ్ళ మార్క్ అనేది మారలేదు, అది అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఆ విధంగా తను ఇప్పుడు తీసేటువంటి మూవీస్ కొంచెం ఆడకపోవచ్చు. ఆర్జీవి చాలా మందికి నచ్చదు, ఎందుకంటే మన లైఫ్ లో అంతా కూడా ఎమోషన్స్ కానీ, మన రిలేషన్స్ కానీ ఒక కలర్ఫుల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ప్రాక్టికాలిటీ మనం చాలా దూరంగా ఉంటాం. కానీ ఆర్జీవి ఇస్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ వెరీ నియర్ టు ప్రాక్టికాలిటీ. మీరు లవ్ తీసుకోండి, కెరియర్ తీసుకోండి, ఫ్రెండ్షిప్ తీసుకోండి, హ్యూమన్ ఎమోషన్స్ తీసుకోండి, ఏ పాయింట్ తీసుకున్నా కూడా హీ టాక్స్ పిచ్ పర్ఫెక్ట్ అన్నమాట. చాలా ప్రాక్టికాలిటీకి దగ్గరగా మాట్లాడతాడు. అందుకే అందరికి తను నచ్చడు. బట్ డీప్ ఇన్సైడ్ ఆర్ హార్ట్ ప్రతి ఒక్కడు కూడా ఆర్జీవి లాగే బతకాలనుకుంటాడు. ఆయనని తిట్టిన వాళ్ళు కూడా, కానీ బయటికి మాత్రం తనంటే ఇష్టం లేదని చెప్తారు. బట్ మనసులో మాత్రం ఎవ్రీబడి లవ్స్ హిమ్. అది నేను ఆర్జీవిలో గమనించింది. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇస్, తనకి ఇంట్రెస్ట్ ఫిల్మ్ మేకింగ్ నుంచి, రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ నుంచి మొదలయ్యి at a certain point of time he started loving documentaries. That is also a reason why his movies are appearing like documentaries nowadays. Commercial frames, commercial lens lo, a long lens shot lo, trolley shot lo పెట్టకుండా mostly eye lens shots, human eye length lo, human eye view లోనే ఎలాంటి డ్రోన్ షాట్స్ లేకుండా సాధ్యమైనంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ వంగవీటి, you will feel like a person is carrying the camera and roaming around the characters. I feel like it is all because of his love towards documentary. తనకు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ డాక్యుమెంటరీస్ మీద లవ్ ఎక్కువైపోయి nowadays I'm watching only documentaries అని చెప్పాడు. Then I understood, okay, maybe because of that his film making is also ఏమంటారు, ఈ సినిమాటోగ్రఫీ వైజ్ డాక్యుమెంటరీ స్టైల్ వచ్చేసింది తనకి ఆ ఫిల్మ్ మేకింగ్ లో.
naturally commercial filmmaking style అది కాదు కాబట్టి people are also disconnecting because of that kind of cinematography, particularly for few scenes. ఓకే బ్రో, ఆర్జీవీ మూవీస్ లో మీకు బాగా నచ్చిందండి ఎనీ సీన్ మూవీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఆఫ్ ఆర్జీవీ? I should say there are a lot, but ప్రస్తుతానికి నేను సత్య చెప్తా. There is a soul in the movie. 8 episode last. ఓకే ఓకే చందు బ్రో, నీకు వంశీ, శివ బ్రో? శివ బ్రో చెప్పిన తర్వాత చెప్తాను నేను. ఓకే శివ బ్రో. శివ నాకు మీ అంత నాలెడ్జ్ నాకు లేదు, బట్ నాకు లైక్ ఆ సాంగ్ ఉంటది కదా, ఆ బోటనీ క్లాస్ ఉంది, లైక్ ఆ సాంగ్ తో నా మూవీ కనెక్ట్ అనిపిస్తుంది. ఓకే ఓకే శివ. ఇందాక ఒక 1 hour ముందు శారీ సినిమా చూసి పడుకున్నాను. ఓకే ఓకే లైక్ ఆర్జీవీ మూవీ అంటే లైక్ ఇప్పుడు రీసెంట్ గా ఈ మూవీస్ నేను వెతికాను, శారీ సినిమా చూపించారు. లైక్ అందులో ఎలా ఉందంటే ఈ క్లిప్ తర్వాత ఈ అట్లా కమెంట్ లో జూమ్ ఇన్ చేసినప్పుడు అమ్మాయి వస్తుంది అనుకుంటే లేదు, అమ్మాయి పాత వీడియో ఏదో వచ్చింది. సో వాడు చూసినప్పుడు అమ్మాయి పాత వీడియో వస్తుంది. మనం ఏమనుకుంటాము, అమ్మాయిని లైక్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాం అనుకుంటా కానీ అలా చూపెట్టాడు, పాత వీడియోని జూమ్ ఇన్ చేసి చూపిస్తాడు అక్కడ. అది చూసాక నేను లైక్ లెన్స్ లో కూడా ఇక్కడ హాఫ్ ఫేస్ ఉండి ఇక్కడ మళ్ళీ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళినట్టు ఉంటది. అక్కడ చూసాక లైక్ ఇలా కూడా తీస్తారా అనిపించింది. చాలా బాగా తీసాడు. లైక్ మనకి లైక్ చూడటం మానేసాము, బట్ కెమెరా యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయి. కెమెరా టాప్ నాచ్ ఉండే. యాక్చువల్లీ ఇంకా పాత సినిమాలు చాలా బాగుంటాయి. ఇంకా మీ ఫేవరెట్ మూవీస్ కంటిన్యూ ద ఫేవరెట్ మూవీ బ్రో? నాకైతే బ్రో రక్త చరిత్ర బ్రో. రక్త చరిత్ర ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ నాకు అసలే. ఫస్ట్ పార్ట్ నాకు బాగా నచ్చింది, సెకండ్ పార్ట్ నచ్చలే. ఫస్ట్ పార్ట్ లో అసలు ఆ టైటిల్ కార్డ్ సీక్వెన్స్ అయితే ఇంకా ఇప్పటికీ నాకు గూస్ బంప్స్. రక్తపాతం కావాలా మీకు? రక్తపాతం నాకు ఆర్జీవీ మూవీస్ లో బాగా ఇంపాక్ట్ చేసిన మూవీ ఏంటంటే కొంచెం ఆడ్ గానే ఉంటుంది ఇది, దయ్యం. సూపర్ మూవీ బ్రో. ఎందుకంటే ఒక జనరేషన్ ని వణికించిన మూవీ అది. అండ్ ఇంకో మూవీ ఏంటంటే, అంటే అఫ్ కోర్స్ అందరూ శివ చెప్తారు, సత్య చెప్తారు, బట్ నాకు ఇంకా బాగా నచ్చిన మూవీ ఏంటంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం ఆర్జీవీ అంటే అసలు ఒక ప్యాక్ బ్రేకింగ్ డైరెక్టర్. ఏవి స్టోరీ కానీ, టేకింగ్ కానీ, కెమెరా కానీ, ఏ టైప్ లో తీసుకున్నా, మ్యూజిక్ కానీ, ఒక ప్యాక్ బ్రేకింగ్ డైరెక్టర్. అట్లాంటి డైరెక్టర్ ఒక డివోషనల్ మూవీ డైరెక్ట్ చేశాడంటే మనం నమ్మలేం. అదేంటంటే గోవింద. అండ్ ఈ రెండు నాకు చాలా ఇంట్రెస్ట్. అండ్ గోవిందలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, అంటే సీన్స్ అంటే చాలా ఉంటాయి చెప్పడానికి, బట్ నాకు నచ్చింది ఏంటంటే మన ఇప్పుడు రీసెంట్ జనరేషన్ మూవీస్ లో ఒక ట్విస్ట్ బేస్ చేసుకొని మూవీ అంతా రన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కా మూవీ చూసాం కదా మనం. సో అందులో సోల్ ఆఫ్ ద మూవీ వచ్చేసి ఆ ట్విస్ట్ జస్ట్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. తర్వాత వెంకటేష్ మాట్లాడాడు కదా, కేర్ ఆఫ్ కంచరపాలెం. సో అది కూడా బిగ్గెస్ట్ ట్విస్ట్. తెలుగు ఆడియన్స్ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్. అంటే ఇట్లాంటి ట్విస్ట్ చాలా, అంటే దాదాపు ఒక 25 years బ్యాకే ఆర్జీవి గోవిందలో పెట్టాడు. ఎందుకంటే అందులో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కనిపిస్తూ ఉంటాడు, మధ్య సీన్స్ లో వస్తూ ఉంటాడు. నాగార్జున కూడా తనతో ఆడుకుంటూ ఉంటాడు. తను ఎవరో అని మనం అనుకుంటాం, బట్ క్లైమాక్స్ లో రివీల్ అయ్యేది ఏంటంటే ఈజ్ నన్ అదర్ దెన్ వెంకటేశ్వర స్వామి. ట్విస్ట్ చూసి అసలు షాక్ అన్నమాట నేను. అయితే మూవీ అంత ఆడలేదు కాబట్టి దానికి అంత ట్విస్ట్ కి అంత అప్లాజ్ రాలేదు. బట్ ఫర్ మీ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్ అన్నమాట. చాలా గూస్ బంప్స్ వచ్చేటువంటి ట్విస్ట్. సో ఈ రెండు నాకు ఫేవరెట్. నాకు కూడా గోవింద మూవీ చాలా ఫేవరెట్. చిన్నప్పుడు ఆ మూవీ చాలా సార్లు చూసేవాడిని. గోవింద బ్రో, ఆర్జీవీ విషయంలో నాకు నచ్చిన డైరెక్టర్ గా యాక్చువల్లీ చాలా మంది ఒకే జోనర్ లో ఫిక్స్ అయి ఉంటారు. అసలు డిఫరెంట్ జోనర్ లో తీయడం, హిట్ చేయడం అసలు మామూలు విషయం కాదు. యాక్చువల్లీ ఇప్పుడు చాలా డైరెక్టర్లు ఒకే జోనర్ ఉంటుంది, లైఫ్ లాంగ్ అదే జోనర్ లోనే తీస్తారు సినిమాలు. లైక్ పూరి జగన్నాథ్ జోనర్ అది. కొంతమంది కామెడీ అనిల్ రావుపడి ఉన్నారు, కానీ సీను వైట్ లా ఒకప్పుడు మొత్తం కామెడీ కమర్షియల్ అట్లా ఒకటే ఫార్ములా తో వెళ్ళిపోతారు లైక్ జీవితాంతం. ఇప్పుడు రాజమౌళి లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ లైక్ అవే లైక్ అలా డిఫరెంట్ జోనల్ తీయడం అనేది నాకు చాలా ఇష్టం. అసలు అలా తీయడం, అలా ట్రై చేయడం నాకు అది బాగా నచ్చే విషయం ఆర్జీవీలో.
అండ్ నాకు మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ అనిపించేది, ఒక కైండ్ ఆఫ్ నాస్టాలజియా తెచ్చే సినిమా వచ్చేసి రంగీలా. ఆ ఓకే. సినిమా చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, నాకు ఎస్పెషల్లీ సినిమా సక్సెస్ అయ్యి అందరూ డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్స్ ఆ మీట్ అంతా చూస్తున్నప్పుడు, ఓకే. అరే రంగీలా ఫీచర్ ని సినిమాలోనే పెట్టేసిండు కదా అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే. Got it? యాహ్! రంగీలా హిట్ అయిన తర్వాత అది రంగీలా సినిమాలోనే చూపిస్తాడు. అలా అవునవును. ఉంటది ఆ మూవీ ఫిల్మ్ మేకింగ్. మై గాడ్. యాహ్! బ్రో. 'ఆర్‌జీవీ' సినిమాలు ఇష్టమా? 'పూరి జగన్నాథ్' ఇష్టమా బ్రో? లైక్ మీకు ఇద్దరు కంపేర్ చేస్తే లైక్ ఏవి ఇష్టం మీకు? 'ఆర్‌జీవీ' ఫస్ట్ ఆఫ్ ఆల్ గురు మూవీసా? శిష్యుల్ని కంపేర్ చేయడం సరే ఓకే. కంపేర్ చేస్తే మీకు ఏది ఇష్టం రెండిట్లో? అంతే, ఆర్జీవీ ఇష్టం. యాహ్! వంశీ బ్రో, శివ బ్రో, చందు బ్రో. ఆర్జీవి సార్. నాకైతే 'పూరి జగన్నాథ్.' అసలు ఒక ప్యూర్ కమర్షియల్ డెఫినేషన్ అంటే, ప్యూర్ కమర్షియల్ సినిమా డెఫినేషన్ అంటే 'పూరి.' ఆ ఫైట్‌లు గాని, అసలు ఆ ఐటెమ్ సాంగ్‌లు గాని, అసలు ఆ పాటలు గాని, ఇంక నాకైతే ప్యూర్ కమర్షియల్ సినిమా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది 'పూరి జగన్నాథ్.' నాకు 'ఆర్‌జీ' మూవీస్ కంటే 'పూరి జగన్నాథ్' సినిమా అంటే ఇష్టం. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంజాయ్ చేయడానికి లైక్ నెవర్ బిఫోర్ ఆన్ స్క్రీన్ అసలు ఇంకా. పూరి నాకైతే జగన్నాథ్ నాకు ఎట్లాంటి డైరెక్టర్ అంటే, ఒకప్పుడు హీరోయిన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో యాక్ట్ చేయాలని ఎదురు చూసేవాళ్ళు. ఆ తర్వాత హీరోలందరూ కూడా ఎప్పుడెప్పుడు పూరి డైరెక్షన్ లో యాక్ట్ చేయాలని ఎదురు చూసేవాళ్ళు. అంటే ఆ రేంజ్ కి వెళ్ళాడు తను. ప్రతి హీరో నేను పూరి డైరెక్షన్ లో యాక్ట్ చేయాలి అంటే, హీరోకి పీక్స్ ఎలివేషన్, అది విత్ డైలాగ్స్ తో. ఓన్లీ డైలాగ్స్, ఓన్లీ క్యారెక్టరైజేషన్. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ చంటిగాడు లోకల్. ఒక్క డైలాగ్ చాలు ఆ క్యారెక్టర్ ని ఎక్కడికో తీసుకెళ్ళడానికి. అసలు లేదు, నెవర్ బిఫోర్ డైలాగ్స్ బ్రో 'పూరి జగన్నాథ్.' అసలు అలాంటి డైలాగులు రాసమా, లైక్ అమ్మ నాన్న తమిళమ్మాయిలో రే నా తండ్రి, లైక్ ఆ ఫాదర్ తో మాట్లాడే విధానం కానీ, డైరింగ్ స్టెప్స్ అదే అలా పూరి రాయడం. జగన్నాథ్ ఏంటంటే, హీరోయిక్ క్యారెక్టరైజేషన్ ఎంత ఎలివేట్ చేస్తాడో, సెంటిమెంట్ సీన్లు కూడా తన మార్క్ అది. అంటే రెగ్యులర్ తెలుగు సినిమాల్లో సెంటిమెంట్ లాగా ఉండదు, బట్ వీ ఫీల్ సో ఎమోషనల్. నాకు అమ్మ నాన్న తమిళమ్మాయి చాలా ఇష్టం. అండ్ ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్ ఎమోషను. లైక్ ఆ డైలాగ్ రే నా తండ్రి అని లైక్ ఇప్పుడు ఎన్ని మాట్లాడతారు కానీ, లైక్ ఆ క్యారెక్టర్స్ అలా తీసుకెళ్ళాడు అప్పట్లోనే. చాలా బాగా రాశాడు. అది అసలు పాత్ బ్రేకింగ్ రైటింగ్ లో. అది అసలు యాక్చువల్లీ 'ఆర్‌జీవి' తర్వాత పాత్ బ్రేకింగ్, అది వన్ ఆఫ్ పాత్ బ్రేకింగ్. ఆ రైటింగ్ రాయాలంటే, తండ్రితో అలా మాట్లాడడం రాయాలంటే రైటర్ గా చాలా డెప్త్ ఉండాలి. చాలా డేరింగ్ స్టెప్ అది. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. అదొకటి. ఇంకా దీంట్లో అమ్మ తమిళనాడులో ఎవడాడు నాకు కొడుకాడు మా 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 Yeah, hi Surya. Surya also joined. Yeah, hi Surya bro. నా ఇష్టం బుక్ 'ఆర్‌జీవి.' లేదు, నా బుక్ కాదు. నీ బుక్ కాదు బ్రో, నా ఇష్టం బుక్ చదివారా అంటున్నా. 'ఆర్‌జీవి' రాసింది. ఓడ్కా విత్ వర్మ కూడా చదివాను. ఓకే నేను చదివా బ్రో, నా ఇష్టం బుక్ చదివా. సూర్య బ్రో కెమెరా ఆన్ చేసుకోండి. లైక్ అందులో నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే, లైక్ 5 minutes అవుతే బట్టలు వేసుకుంటా బ్రో. పర్లేదు, ఇక్కడ ఏం అమ్మాయిలు ఎవరు లేరుగా, మన మాట్లాడేది. బ్రో టేక్ యువర్ ఓన్ టైం, దయచేసి కెమెరా చేయొద్దు. చేయలేదు అందుకే, ఇప్పుడే ఈవెంట్ నుంచి వస్తున్నా, అందుకే కొంచెం లేట్ అయింది. బ్రో నేను యాక్చువల్ నా ఇష్టం బుక్ చదివా. అందులో నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే, లైక్ 'ఆర్‌జీవి'ది సివిల్ ఇంజనీరింగ్ చేశాడు, అయిపోయింది కాలేజ్. తనకి ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్. వాళ్ళ ఇంట్లో కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు జాబ్ చేయడం అని, తనకి యాక్చువల్ అక్కడ ఆఫ్రికా సంథింగ్ ఫారెన్ లో జాబ్ వచ్చింది, మంచి శాలరీ. వాళ్ళ డాడీ వాళ్ళు వెళ్ళమంటే నేను వెళ్ళనని చెప్పేస్తాడు. ఇంకా వాళ్ళ డాడీ ఫీల్ అవుతుంటాడు. వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే 'ఆర్‌జీవిని' బార్కి తీసుకెళ్ళంట. కొంచెం దగ్గరలో ఉన్న బార్కి తీసుకెళ్లి కూర్చోబెట్టి, చిన్నప్పటి నుంచి మీ నాన్న మీకోసం ఎంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడి ఫీజులు కట్టారు ఎన్ని చెప్పేసరికి 'ఆర్‌జీవి' ఇంకా ఏడ్చేశాడంట. వాళ్ళ డాడీ గురించి చెప్తుంటే ఏడ్చేసి, బాబాయ్ నేను ఇంకెళ్ళిపోతా. రియల్ స్టోరీ బుక్ లో తనే రాసిందా. లైక్ రియల్ ఇన్సిడెంట్. యా, ఏంటంటే ఏడ్చేసి 'ఆర్‌జీవి' లైక్ నేను వెళ్ళిపోతున్నా, రేపే నాకు టికెట్ బుక్ చేయండి వెళ్ళిపోతా అని ఇంకా ఏడ్చేసుకుంటా ఆయన నుంచి వచ్చేసారంట. ఇంకా బార్ లోంచి బయటకు వచ్చేసి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ కూడా చెప్దాం అనుకుంటా, నేను రేపు వెళ్ళిపోతా ఇంకా జాబ్ చేస్తాను అని. ఆ వెళ్ళేటప్పుడు బాధపడుతున్నాను అని చెప్దాం అనుకుంటాడు.
ఆర్జీ లైక్ చదివింది లైక్ ఆర్జీవి. చెప్పేది లైక్ ఇంకా అట్లా వెళ్ళి ఇంకా బార్ లోంచి బయటకు వచ్చి ఇంకా ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళి డాడీకి చెప్తాం నేను ఇంక వెళ్ళిపోతానని అనుకుంటా వస్తా. మధ్యలో మధ్యలో నడుస్తా ఒకసారి ఆగుతాడంట. లైక్ నేను ఎందుకని ఇంతసేపు నేను ఎందుకు ఏడ్చాను, నేను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నా లేదా ఎమోషన్ లో తీసుకున్నాను, లైక్ ఆలోచిస్తాడు. సో ఓకే, మా ఫాదర్ గురించి అలా చెప్పేసరికి నేను ఎమోషన్ లో డిసిషన్ తీసుకున్నాను, ఇది రాంగ్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళి నేను వెళ్ళట్లేదు ఫారెన్, ఇక్కడే పెట్టుకుంటున్నాను వీడియో క్యాసెట్ షాప్ అని చెప్పేసాను. లైక్ లాస్ట్ లో ఏం రాశారంటే, ఒకవేళ మా బార్కి మా ఇంటికి దగ్గర మధ్యలో డిస్టెన్స్ తక్కువ ఉంటే కానీ నేను ఈ పాటికి జాబ్ చేసిండేవాడిని. లైక్ అది దూరం ఉండడం వల్ల ఆ మధ్యలో నేను ఆలోచించుకున్నాను. యా, అండ్ ఇంకొకటి మీరు మీ మైండ్ లో ఉంది కానీ మీరు బయటకు చెప్పలేకపోయారు ఏంటంటే బాలా గారు, ఇంకొకటి ఏంటంటే తను లాజికల్ ఏం ఆలోచిస్తారంటే ఆ దారిలో ఇప్పుడు నాన్నను సంతోషపెట్టి తర్వాత నేను లైఫ్ లాంగ్ బాధపడాలా, లేకపోతే ఇప్పుడు నాన్నని కొద్దిసేపు కొన్ని రోజులు షార్ట్ టర్మ్ బాధ పెట్టి తర్వాత నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేయడం కరెక్టా అని అప్పుడు హీ విల్ టేక్ ఎ డెసిషన్ లాజికల్లీ. And all this thought process happened only because of that distance between bar shop and my home. ఆ డిస్టెన్స్ కానీ దగ్గర పక్కపక్కే ఉండేది ఉంటే నేను ఎమోషనల్ నాన్న బయటకు వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయేటోని. సో ఐ షుడ్ థ్యాంక్ దట్ డిస్టెన్స్ అని చెప్పి అంటాడు. అనాలిసిస్ వేరే లెవెల్ ఉంటుంది. సూపర్. ఇన్ఫాక్ట్ కాలేజ్ రోజుల్లో ఆ సాక్షి న్యూస్ పేపర్ లో వచ్చే ఆ సండే పుస్తకంలో ఉన్న నా కాలంలో నా ఆర్టికల్ అది అనేది నా థాట్స్ అని చెప్పి ఆర్జీవీ వచ్చేది. దాంట్లో చూసి దాంట్లో చదివిన తర్వాత న్యాచురల్లీ క్లారిటీ ఆఫ్ థాట్, హౌ టు అవాయిడ్ షిట్, అసలు ఇజ్ ఇట్ రియల్లీ అంటే మనం దానికి రెస్పాండ్ అవ్వడం కూడా అవసరమా అనే అంత క్లారిటీ ఆర్జీవీ నుంచి వచ్చింది నాకు. మామూలుగా ఇప్పుడు అంటే నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి చెప్తున్నా అంటే, మామూలుగా ఇప్పుడు ఇంటర్మీడియట్ టైం వరకు ఎలా ఉండేది అంటే మనకు నచ్చినోడు పక్కన కూడా నచ్చాలి, అని నచ్చకపోతే ఎందుకురా అది ఇది అని చెప్పి ఏదో ఉండాలి. బట్ అప్పటికే ఆర్జీవీ క్లారిటీ ఆఫ్ థాట్ తో కాలేజీలో ఉన్నప్పుడు పీపుల్ యూస్ టు మాక్ మీ, నువ్వు నీకు వాడు ఎందుకు ఇష్టం, వాడు అవలాగాడు అది అంటే నేను ఒకటే నేను ఫైట్ చేయకుండా నేను ఏమంటున్నా అంటే ఓకేరా అది నీ ఒపీనియన్ అని చెప్తున్నా అంతే సింపుల్ గా. నేను ఎప్పుడు షేక్. సో ఈ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ అంత తొందర రావడానికి కారణం కూడా ఆర్జీవీనే. రెస్పెక్టింగ్ అదర్స్ టేస్ట్. ఓకే నీకు మై జాబ్ తోపా, ఫైన్ గుడ్, ఓకే నో ఫైట్ నథింగ్, నీకు ఇష్టం ఓకే ఫైన్. లేదు బ్రో, మొత్తం లగేజ్ అంతా మొత్తం చెత్త ఉంది నా చుట్టుపక్కల, అందుకే ఏం ఆన్ చేయలేదు. ఆ రూమ్స్ అట్లే ఉంటాయి బ్రో, టేప్ కనిపిస్తుంది, నేనేమన్నా బాధపడుతున్నా చూడు ఇంకిలా. ఓకే ఓకే ఇప్పుడు ఇందాక పడుకున్నా నేను, ఇందాకే లేచా. ఇప్పటి వరకు మీరు చూసిన ఆర్జీవీ ఇంటర్వ్యూస్ లో ఎవరికైనా రికమెండ్ ఎక్సెప్ట్ రామోయిజం ఎవరికైనా రికమెండ్ చేసే ఇంటర్వ్యూ ఏంటి మీ ఫేవరెట్ ఇంటర్వ్యూ? సందీప్ రెడ్డి వంగ, ఎక్సెప్ట్ రామోయిజం అండ్ దిస్ ఫెలో టిఎన్ఆర్స్ ఇంటర్వ్యూ, అవి కాకుండా మీ ఫేవరెట్ ఇంటర్వ్యూస్ ఏమైనా ఉన్నాయా ఇది మాత్రం అదిరిపోద్ది అని? నాకైతే ఏం లేదు, కానీ ఆర్జీవీలో నాకు ఆర్జీవీ చెప్పిన ఇంటర్వ్యూస్ లో సంథింగ్ ఒక డైలాగ్ ఉంటుంది. లైక్ అది నాకు చాలా ఇన్స్పైరింగ్. లైక్ నాలెడ్జ్ బుక్ లో ఉంటే ఏంటి, నీ మైండ్ లో ఉంటే ఏంటి, అది వాడితేనే కదా యూస్. లైక్ నీకు కొన్ని మంచి హ్యాబిట్స్ అన్ని నీకు మైండ్ లో ఉంటాయి, కొన్ని థాట్స్ కానీ అవి లైక్ బుక్ లో ఉంటే ఏంటి, నీ మైండ్ లో ఉంటే ఏంటి, వాడితేనే కదా నీకు వాల్యూ తెలుసు. అది నాకు ఎప్పటికీ ఫేవరెట్. చాలా 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 బాగా నాలెడ్జ్ బుక్ లో ఉంటే ఏంటి, అది నాకు ఫేవరెట్ డైలాగ్. అది నేను చాలా గుర్తుపెట్టుకుంటాను. లైక్ అందరి మైండ్ లో ఉంటాయి బ్రో, మైండ్ లో చాలా ఉంటాయి థాట్స్, మంచి మంచి థాట్స్ అన్ని ఉంటాయి. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, లైక్ అది చేస్తేనే మనకు ఉంటది. మైండ్ లో ఉండడం వల్ల ఏం యూజ్ ఏమి ఉండదు. యా, అది నా ఫేవరెట్ డైలాగ్ ఆఫ్ ఆర్జీవీ. శివ, మీ ఫేవరెట్ మాట? అంటే పర్టికులర్ గా ఈ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ అని కాదు, కానీ నాకు నా మోస్ట్ ఫేవరెట్ ఎవరంటే అంటే అదర్ దెన్ డైరెక్టర్ ఫేవరెట్ డైరెక్టర్స్ చాలా మంది ఉంటారు, కానీ డైరెక్టర్ విత్ సచ్ హ్యావింగ్ సచ్ టిపికల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంటే నాకు ఫస్ట్ దాసరి గారు. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఒక వాల్యూ, ఒక డిక్టేటర్షిప్, ఎందుకంటే దట్ ఈస్ వై మన తెలుగు ఇండస్ట్రీలో ఆయన బర్త్డేనే మనము డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ అంత బాగా ఇష్టం నాకు ఆర్జీవీ సినిమాల కంటే కూడా ఆయన క్యారెక్టర్, ఆయన వే ఆఫ్ ఫిలాసఫీ అది చాలా ఇష్టం. అండ్ ఆయన ఇంకొక మాట చెప్తారు ఒక ఇంటర్వ్యూలో, ఏంటంటే నువ్వు సినిమా డైరెక్టర్ అవ్వడానికి ఇలాగే వెళ్ళాలని రూల్ లేదు. అంటే నువ్వు ఒక అసోసియేట్ అవ్వాలి, అసిస్టెంట్ అవ్వాలి, వాళ్ళ కింద పని చేయాలి, వీళ్ళ కింద పని చేయాలని లేదు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్, అసలు ఏది తెలియకుండా ఏం లేకుండా కూడా నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చు.
అంటే అట్లాంటి ఒక వర్డ్ ఫ్రమ్ లైక్ ఒక లెజెండరీ ఆర్జీవి దగ్గర నుంచి రావడం ఎంతో మంది ఎంతూజియాస్టిక్ వాళ్ళకి అందరికి కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట. వెరీ ట్రూ, వెరీ ట్రూ, వెల్ అంటే సెడ్. నీకు అవును. నీకు నీకు అది ఆ జీల్ ఉండాలి, అది ఉంటే చాలు, నీకు ఇంకేది అవసరం లేదు, నువ్వు తీసేయచ్చు మూవీ. అవును అది బ్రో, బాగా నిజం. ఇష్టం. సూపర్, సూపర్, చాలా బాగా చెప్పారు. లైక్ డైరెక్టర్స్ చెప్పిన మాటలో నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే లైక్ క్వింటిన్ టారంటినో చెప్తాడు, నువ్వు ఎలాంటి సినిమా Quentin Tarantino. తీయాలనుకుంటున్నావు అంటే ఆ, ఇప్పటి వరకు మీరు చూడని సినిమా తీయాలి, అది దట్స్ ద మూవీ, నువ్వు తీయాల్సిన మూవీ అని నాకు చాలా బాగా నచ్చింది. లైక్ కరెక్ట్. రీసెంట్ వచ్చింది నాకు కూడా ఫీడ్ లో, అది కరెక్ట్, బాగా చెప్పాడు అది కూడా. లైక్ అంటే నేను ఇప్పుడు ఏం రొటీన్ స్టోరీస్ రాసుకున్నా కానీ లైక్ కొత్తగా ఏం లేదు అని ఒక ఆ డైలాగ్ వల్ల నేను చాలా ఫీల్ అవుతా, ఓకే కొత్తగా లేదు మన దాంతో, కొత్త తీయాలి, కొత్తగా రాయాలి, చాలా ఇంపాక్ట్ ఉంటుంది లైక్ ఆ వర్డ్ క్వింటిన్ టారంటినో నుంచి. చందు, వాట్స్ యువర్ ఫేవరెట్ డైలాగ్, ఫేవరెట్ థాట్ ఆఫ్ రాజీవ్ ఎస్పెషల్లీ? అజ్జీవిలో ఫేవరెటా? అజ్జీవిలో ఫేవరెట్ మాట, థాట్, ఆల్ ఫిలాసఫీ, Thought, ఫిలాసఫీ చాలా philosophy. చెప్పాడు చాలా విషయాలు. లైక్ మీకు పీక్ లో విన్నప్పుడు వావ్ అనిపించింది ఒకటి ఉంటది కదా. లైక్ ఎలా అంటే లైక్ ఈ దయ్యం మూవీ ఉంది కదా, ఒక ఇంటర్వ్యూలో లైక్ దయ్యం మూవీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. లైక్ లైక్ ఇలా Okay. నడుస్తూ ఉన్నప్పుడు పైన దయ్యం ఉందని చెప్పి మనం ఊహించుకుంటాం కెమెరా యాంగిల్ లో, కానీ దయ్యం ముందర Camera ఉండదు కానీ angles. వెనకాల ఉంటది. సో వెనకాల సడన్ గా అవును. చెప్తారు, అరే ఈ టైప్ లో ఫ్లో కూడా చేయొచ్చు లైక్ అని చెప్పి నాకు అక్కడ ట్రిగర్ అయింది ఆర్జీబీ మీద మళ్ళీ ఒక్కోసారి. సో మీరు చెప్పేది చక్రవర్తి దయాన్ ఆ. సినిమా. Yeah. ఓకే, అప్పుడు ఓకే, ఇంటర్వ్యూలో ఓకే, ఎక్స్ప్లెయిన్ సూపర్. చేస్తుంటాడు కదా, టీవీ Okay. సంథింగ్ గుర్తుకు లేదు లైక్ సో కెమెరా ఇట్ సెల్ఫ్ ఈస్ కెమెరా, సారీ దయ్యం అంటే సబ్జెక్ట్ ఎన్నుకుంటా దయ్యం. ఓకే, సూపర్, సూపర్. అండ్ Yeah, ఫేవరెట్ అది super shot ఇంటర్వ్యూస్ అది ఏమైనా actually. ఉన్నాయంటే ఎక్సెప్ట్ ఆర్జీవి అంటే తనిఖీల బర్ని చాలా బాగుంటది. ఆయన ఫిలాసఫీస్ చాలా బాగుంటాయి. ఆయన అప్పుడప్పుడు ఆయన వీడియోస్ చూస్తుంటాను. నువ్వు చూసారు ఎప్పుడైనా తనిఖీల బర్నివి? అవును, అవును, చూస్తుంటా. పాడ్కాస్ట్ అదిరిపోయింది. నిజంగా ఇంకొకటి టీఎన్ఆర్ తో అదిరిపోయింది ఇంటర్వ్యూ, చాలా బాగుంది. తనిఖీల బర్ని చాలా బాగుంటది. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫిల్మ్ మీద ఇంకా ప్యాషన్, ఇండస్ట్రీ ఇంకా వస్తుంది డైలీ. అవునా. లైక్ నా మీద అయితే చాలా బ్రో ఆర్జీ ఇంపాక్ట్ చాలా ఉంటుంది బ్రో, లైక్ నా వే ఆఫ్ థింకింగ్, అసలు ప్రాబ్లమ్ డీలింగ్ కానీ అసలు చాలా వరకు మారిపోయింది. అసలు నా మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది అసలు ఆర్జీ, నాకు చాలా ఇన్స్పిరేషన్. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా లైక్ ఆర్జీవి లెక్క థింక్ చేస్తా, అంటే నేను టెన్షన్ పడకుండా లైక్ ఇప్పుడు ఏమున్నాయి ప్రాబ్లంకి, దీనికి సొల్యూషన్స్ ఏంటి, ఇప్పుడు అర్జెంట్ గా 10,000 కావాలి, ఓకే నేను ఇప్పుడు ఏదైనా చేయగలను, వాళ్ళని అడిగితే వస్తే ఏది ఆప్షన్ లేదు, లైక్ టేక్ ఇట్, లేదని చెప్తాం, ఫేస్ చేద్దాం కాన్సిక్వెన్సెస్, లైక్ అట్లా ఇంకా అంత ఇంపాక్ట్ ఉంటుంది నా మీద ఆర్జీవి. ఇప్పుడు ఇంకా క్వశ్చన్ ఏంటంటే, నా డౌట్ ఏంటంటే, మీ టూ టైంలో చాలా మంది బయటకు వచ్చారు, ఒకరు కూడా ఆర్జీబీ కంప్లైంట్ చేయలేదు, అది ఎట్లా మేనేజ్ చేసిండా? ఓకే. ఆ స్కిల్ ఏంది అసలు, ఆ మాట ఏంది, ఏం చెప్తే వాళ్ళు అట్లా కుక్క పిల్లలాగా తోకుపుకుంటూ హ్యాపీగా సబ్మిట్ అయిపోతారు? ఏంటి బ్రో, ఏంటి వెళ్ళిపోయింటున్నారు? వీకే భయ వెళ్ళిపోయాడు ఎందుకు? వీకే భయ పనిలో ఉన్నాడు, మళ్ళీ జాయిన్ అవుతాడు విత్ ఇన్ 5-10 minutes తో జాయిన్ అవుతాడు. ఓకే, ఓకే. లైక్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్? చందు, బైసన్ చూడలే? బైసన్ చూడలేదన్నా. అదే ఇమిడియట్లీ యూ షుడ్ వాచ్ ఇట్. ఓకే. లైక్ ఇంకా ఫేవరెట్ మూవీస్ రీసెంట్ గా నాకేముందంటే లైక్ యానిమల్ చూస్తారా మీరు? సూపర్. లైక్ ఆ డైరెక్షన్ గానీ, కాళ్ళు మధ్యలోకి వెళ్ళి కెమెరా తీసుకుపోవడం మీద నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఇక్కడ యానిమల్ మూవీలో కాళ్ళ మధ్యలోకి వెళ్ళి కెమెరా తీసుకెళ్తాడు. ఇక్కడ లైక్ అంటే లైక్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తాడు కదా, లైక్ వితౌట్ డ్రెస్ వస్తాడు కదా బయటికి, ఇంట్లోకి వెళ్ళి వితౌట్ డ్రెస్ బయటకు వస్తాడు కదా వితౌట్ డ్రెస్ రణ్వీర్ కపూర్ నడుచుకుంటూ అప్పుడు మధ్యలోకి లైక్ ఏంటంటే కెమెరా యాంగిల్ ఇలానే ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం బ్రేక్ చేసి పడేసిండు. ఇంకా ఎడిటింగ్ ప్యాటర్న్ కి వచ్చేసరికి నాకు ఎప్పుడు ఎడిటింగ్ లో నాకు ఏం అర్థం కాకపోయినా లైక్ అతనే చూస్తాను. లైక్ ఒక సీన్ నాకు బాగా నచ్చుద్ది, ఏంటంటే లైక్ వాళ్ళ సిస్టర్ ఏడుస్తుంటే ఏమైంది అక్క అని చెప్పి భుజం మీద హ్యాండ్ వేస్తాడా, ఇలా తలకాయ చెప్పిన సప్పని చెప్పి వెంబడి ఫ్లాష్ బ్యాక్, ఈ సెక్టర్ లోనే ఫ్లాష్ బ్యాక్ వచ్చేస్తుంది. లైక్ ఫేస్ మాస్క్ ఏమంటారు దాన్ని, మర్చిపోయాను. జంప్ కట్ కూడా, జంప్ కట్ అనేది లైక్ ఒకేసారి బ్యాక్ ఇలా కూడా చేయొచ్చు ఎడిటింగ్ అనిపించింది.
ఆ ఎడిటింగ్ లో స్టోరీ టెల్లింగ్, నార్మల్ కెమెరా యాంగిల్స్ అసలు చాలా బాగుంటది. ఇన్స్పిరేషన్ ఆఫ్ ఆర్జీవి యానిమల్ కూడా. ఓకే. నాకు యానిమల్‌లో బాగా నచ్చిందేంటంటే లైక్ కన్వర్జేషన్ ఉంటది కదా! వాళ్ళ బావతో మాట్లాడతారు కదా! అసలు కన్వర్జేషన్‌కి కూడా గూస్ బంప్స్ వస్తాయా అని అసలు చాలా అసలు హ్యాపీ ఆ ఫీల్. కన్వర్జేషన్స్ అసలు లో ఎలా కూడా ఉంటది ఇంటెన్స్ ఒక కన్వర్జేషన్. కేక్ ఉండి ఆ! మధ్యలో ఒక ఎంపైర్ ఉన్నట్టుంది. దాని హాఫ్ ఇక్కడ, హాఫ్ ఇక్కడ ఉన్నట్టు ఉంటది. అక్కడ కూడా బ్యాక్‌గ్రౌండ్ కూడా లైక్ స్టోరీ టెల్లింగ్ చెప్తుంది. ఎంపైర్ కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పి. ఓకే. ఓకే. హ్మ్. లైక్ మళ్ళీ ఇంకా నాకు బ్లోన్ అవే అయిందంటే లాస్ట్ క్లైమాక్స్ ఫైట్. అసలు అంత ఫైట్ జరుగుతుంటే ఎనకాల ఒక ఎమోషనల్ సాంగ్ హ్మ్. ఏస్తాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. అజీ బ్రో. హలో అన్న. అది ఆ క్లైమాక్స్ సాంగ్ లైక్ ఆ వాళ్ళ హ్మ్. ఇంటెన్స్ కన్వర్జేషన్ చాలా గూస్ బంప్స్ అని కొత్తగా అనిపించాయి. కన్వర్జేషన్ కూడా ఇంత స్ట్రాంగ్‌గా రాయొచ్చా? లైక్ బ్రో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే లైక్ 'రాజమౌళి', 'సందీప్ రెడ్డి వంగ'ల డిఫరెన్స్ ఏంటంటే లైక్ నేను బెటర్ రైటర్ ఎవరని చెప్తే నేను 'సందీప్ రెడ్డి వంగ' అని చెప్తా. లైక్ ఎందుకంటే 'రాజమౌళిని' డీకోడ్ చేస్తే నాకేమొచ్చిందంటే లైక్ 'రాజమౌళి' ఒక సీన్ బాగుండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తాడు. సీన్ బాగుండాలి. సో ఓవరాల్‌గా సీన్ బావుంటది. లైక్ 'సందీప్ రెడ్డి వంగ' ఏంటంటే సీన్‌లో ప్రతి డైలాగ్ బాగుండాలి. సో తను బూతులు మాట్లాడడం ఏంటంటే ప్రతి డైలాగ్ ఇంపాక్ట్ ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోంచి పుడతాయి. లైక్ ఆ బూతులు మాట్లాడడం గాని, ఆ కొత్త కొత్త పదాలు గ్రావిటీ అని పెట్టడం గాని ఏంటంటే 'రాజమౌళి' సీన్‌లో ఎళ్తాడు. 'సందీప్ రెడ్డి వంగ' సీన్ లోపలికెళ్ళి డైలాగ్ హ్మ్. దగ్గరికెళ్తాడు. గ్రావిటీ అనే అందుకే వర్డ్ ఎక్కడ ఉపయోగించాడు? లైక్ యానిమల్‌లో సెక్స్‌ని ఆ! గ్రావిటీ లాగా చెప్తారు కదా! ఏరోప్లేన్, సెక్స్. ఏరోప్లేన్. ఇక్కడ ఫైవ్ ఓకే. లైక్ ఓకే. ఆ! ఓకే. అర్థమైంది. లైక్ 300 అబోవ్ స సీ ఆ! లెవెల్ హ్మ్. హ్మ్. గ్రావిటీ. లైక్ అంటే కరెక్ట్ ఏంటంటే కరెక్ట్. తను కన్వర్జేషన్ లెవెల్‌లోకెళ్ళిపోతాడు. అందుకే తను ఇంకా బెటర్ రైటర్ అని నా ఫీల్. అందుకే అలాంటి సీన్స్ పుడతాయి కొత్త కొత్తగా. అందుకే ఆ డైలాగ్‌లో ఆ కన్వర్జేషన్ ఇంటెన్సిటీ ఎందుకొచ్చిందంటే లైక్ డైలాగ్ లెవెల్‌లోకెళ్తాడు. డైలాగ్ ఏ చెప్తే కిక్కు, ఏ చెప్తే కిక్కు. సీన్‌లో నుంచి డైలాగ్ లెవెల్‌కెళ్తాడు. అది నేను అలా ఫీల్ అవుతాను. రాజమౌళి సీన్. నైస్ అబ్జర్వేషన్. కరెక్ట్. సందీప్ రెడ్డి వంగ ఈవెన్ కన్వర్సేషన్స్ లైన్స్ లో కూడా ఎంటర్టైన్ చేయాలనుకుంటాడు. ట్రూ, వెరీ ఆ! ట్రూ. వెరీ నైస్ నేను అబ్జర్వేషన్. కరెక్ట్. అది అబ్జర్వ్ చేశాను. ప్రశాంత్ నీల్ ఏంటంటే బ్రో లైక్ ప్రశాంత్ నీల్ స్టోరీ డీకోడ్ చేసింది ఏంటంటే ఆయన లైక్ మిగతా ఎడారిలోనో వాళ్ళందరూ లేకపోతే చీకట్లోనో ఉంటాడు ప్రశాంత్ నీల్ బాయ్ అయితే. లేదు అంటే తను రాసేటప్పుడు పాయింట్ అవునవును, ఆఫ్ వ్యూ సూర్య లాగానే డీపీ వీడియో ఆన్ చేసుకోకుండా సూర్య లాగా ఎప్పుడు ఇలా వచ్చాడు, చీకట్లో వచ్చాడు. ఉంటాడు. సూర్య వచ్చాడు. హాయ్ సూర్య. హాయ్, హాయ్ సూర్య. ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడితే అప్పుడు వచ్చాడు. ప్రశాంత్ నీల్ గురించి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ సినిమా బాగుండాలి సూపర్ గా తీయాలని తీయడు. తన రాసే విధానంలో ఎటుంటదంటే లైక్ రైసర్ తన వే ఆఫ్ స్టైలింగ్ తన మైండ్ లో ఏముంటదంటే ఆడియన్స్ పిచ్చెక్కిపోవాలి అనే అనేది ఒకటి థాట్ లో పెట్టుకొని రాస్తాడు. సినిమా బాగుండాలి సూపర్ హిట్ కావాలి అట్లా కదా ఆడియన్స్ కి పిచ్చెక్కాలి లైక్ అలాంటి ఇందులోంచే పుడతాయి లైక్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ అసలు మొత్తం ఎలివేషన్ ప్రశాంత్ నీళ్ళు ఉండే డైలాగ్స్ అతి నార్మల్ బాగుంది. డైలాగ్స్ కాదు అంతే అంతే. ఇంకా పీక్ లెవెల్ ఇంకా అబౌవ్ ద స్కై. అవేంటంటే ఆర్జీవి కేవలం లైక్ ఆడియన్స్ మైండ్ మింగేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చిన డైలాగ్స్ అయ్యి అవును, అవును. తన వే ఆఫ్ రైటింగ్ లో తను అది పెట్టుకుంటాడు మోటో సినిమా హిట్ అవ్వాలి ఎన్ని కాదు ఆర్జీవి ఆడియన్స్ మైండ్ ఎలా ఆర్జీవి శిష్యులలో ఆర్జీవి సైకాలజీ బాగా వంట పట్టింది ఎవరికి అని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ తేజ అన్డౌటెడ్లీ పూరి. పూరి. తేజ పూరి దిస్ ఫెలో ఆల్సో. కృష్ణవంశీ కృష్ణవంశీ కూడా కృష్ణవంశీ అందరూ పూరి అన్నది ఉత్తేజ్, ఎక్స్పెక్టెడ్ no, 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 ఆన్సర్. no. కృష్ణవంశీ, ఉత్తేజ్, తేజ, ఆర్జీవి శిష్యులు, పూరి మాత్రం భక్తుడు. లైక్ డెఫినెట్లీ అంటే అగ్రీడ్. నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే లైక్ ఆర్జీవి నుంచి వాళ్ళకంటూ ఒక ఓన్ ఫిలాసఫీ క్రియేట్ చేస్తుంది మాత్రం తేజ అండ్ పూరి. లైక్ ఆ జోన్ లో నుంచి బయటకు వచ్చి వాళ్ళకంటూ ఒక డిఫరెంట్ ఫిలాసఫీని క్రియేట్ చేసుకుంటారు. లైక్ సిమిలర్ ఉండొచ్చు ఒక డిఫరెంట్ ఫిలాసఫీ ఉంటుంది మాట్లాడుతుంటే లైక్ తేజ గానీ పూరి గానీ. ఇప్పుడు పూరి అంటే ఎక్స్పెక్టెడ్ ఆన్సరే, కానీ తేజ అని నువ్వు చెప్పడానికి గల రీజన్ ఏదన్నా రీజన్ చెప్పు. లైక్ తన ఇంటర్వ్యూస్ అయినా చూడు లైక్ తన ఫిలాసఫీ కనపడుతుంది లైఫ్ గురించి తన ఫిలాసఫీ అంటే డిఫరెంట్ వే ఆఫ్ డీలింగ్ చేస్తాడు. లైక్ నీ కార్లో రాలేదు ర్యాపిడో ఆటోలో వచ్చాడంట ఒక ఫంక్షన్ కి. అదేంటి ర్యాపిడో ఆటోలో వచ్చావు వాల్యూ ఉండదంటే మీరు నాకు కార్ కి వాల్యూ ఇస్తున్నారా నాకు వాల్యూ ఇస్తున్నారా లైక్ అలా డైలాగ్ చెప్తాడు. అండ్ ఇంకోటి రీసెంట్ గా అది కార్ కి పెట్టినట్టు. తేజ రీసెంట్ ఇంటర్వ్యూలో తేజ చెప్పిన ఒక మాట బాగా నచ్చింది నాకు. ఫిలిం జర్నలిస్ట్ రఘు అనుకుంటా, ప్రభు అడుగుతాడు. ప్రభు కాదు ఇంకెవరో చెన్నైకి తమిళ హీరోయిన్ ని అడిగింది చూడు దాని
ఏమడుగుతాడంటే కెమెరా Real కాదంట. తేజాని ఏమడుగుతాడంటే, మీరు అనుకున్నంత సక్సెస్, మీకున్న టాలెంట్ కి మీరు అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు, దానికి కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు తేజ్ ఒక మాట చెప్తాడు, అది నెవర్ ఎక్స్పెక్టెడ్. అది ఏమంటారంటే, నేను అనుకున్నంత సక్సెస్ రీచ్ అవ్వలేదు, అది కరెక్ట్ కాదు. మీరు అనుకున్నంత సక్సెస్ నేను రీచ్ Yeah, అవ్వలేదని yes. మీరు అనుకుంటున్నారు, అది కరెక్ట్ అవును. కాదు. బట్ నా దృష్టిలో ఐ హావ్ సక్సీడెడ్, నేను చాలా యా సక్సెస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ కాన్వో అసలు ఎందుకంటే స్టార్ట్ అయిందే ఆ డైలాగ్ మీద Right. యాక్చువల్లీ. అంటే యా తన ఆ ఉద్దేశంలో, టైంకి తేజ శివ యాడ్ అవ్వలేదు ఉద్దేశంలో, యాక్చువల్గా. తేజ ఉద్దేశంలో ఏంటంటే, వెనెవర్ అంటే తన టీనేజ్ డేస్ లో తను లారీలు తుడిచాడు, అక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. అంటే ఒక అవును. లారీలు తుడిచిన తను ఒక వ్యక్తి. మనం అందరం అనుకుంటాం తేజ ఒక మంచి డైరెక్టర్ అని, కానీ మనకు తెలియని విషయం ఏంటంటే తేజ అంతకంటే గొప్ప డిఓపి. కరెక్ట్. అవును. ఇప్పుడు మన Yeah, bro. అవినాష్ మాట్లాడాడు కదా, రంగీలాకి డిఓపి తేజానే. ఎవరికి తెలియదు, చాలా మందికి తెలియదు. అంటే హీ వాజ్ ఫస్ట్ సక్సెస్ఫుల్ కెమెరామెన్ ఇన్ బాలీవుడ్, ఇంకా తెలుగులో Bollywood. కాకుండా ఇంకా అవును. బాలీవుడ్ లో ఎక్కువ. సో అంటే ఒక లారీని తుడుచుకున్న ఒక అబ్బాయి మెల్లిగా ఇండస్ట్రీలోకి వెళ్ళి ఒక ఒక సక్సెస్ఫుల్ డిఓపి అండ్ దెన్ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా, అంతకంటే గొప్ప సక్సెస్ ఏముంది? ఆ అవును. సక్సెస్ జర్నీలో ఒక సినిమా హిట్ అవ్వచ్చు, ఒక సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, బట్ మనం తీసిన సక్సెస్ అనేది, ఆ క్లాసిక్స్ అనేవి ఎక్కడికి వెళ్ళవు. చిత్రం అవును. ఎవరు మర్చిపోతారు? జయం ఎవరు మర్చిపోతారు? జయం. నువ్వు నేను ఎవరు జయం. మర్చిపోతారు? సో అవును. కాబట్టి ఆ ఆన్సర్ ఆర్జీవి శిష్యుడు మాత్రమే ఇవ్వగలడు ఆన్సర్, ఇంకే డైరెక్టర్ Yeah, ఇవ్వలేడు. bro. లైక్ అంటే ఒక మనిషి దగ్గర కంప్లీట్ ఫిలాసఫీ అంటే ఇప్పుడు ఆర్జీవీని కూర్చోబెట్టి లవ్ గురించి మాట్లాడమన్నా, లైఫ్ గురించి మాట్లాడిన సక్సెస్ ఎలా మాట్లాడగలరు. లైక్ వాళ్ళ శిష్యులలో లైక్ కృష్ణవంశీ అంత మాట్లాడలేడు. లైక్ పూరి జగన్నాథ్ ని తేజ కూర్చోబెడితే ఎవ్రీ టాపిక్ మీద వాళ్ళకంటే ఒక సపరేట్ ఒపీనియన్ ఉంటుంది, ఒక ఫిలాసఫీ ఉంటుంది. అందుకే వాళ్ళు కంప్లీట్ శిష్యులు అని నేను ఫీల్ అవుతాను. వేరే వాళ్ళు అంత మాట్లాడలేరు. లైక్ కొన్ని పాయింట్లలో బాగా మాట్లాడతారు కానీ కన్విన్సింగ్ గా, లైక్ అన్నిటి మీద అంత అవగాహన ఉండదు. వీళ్ళిద్దరు ఏంటంటే కంప్లీట్ ఫిలాసఫర్స్ అయిపోయారు, వాళ్ళకంటూ ఒక డిఫరెంట్ క్రియేట్ చేసేసుకున్నారు. శివ బ్రో, మీరు ఆ, ఆ, మంచి రీడర్ అని తెలుసు. అంటే లైఫ్ కల్ట్ లో మంచి క్వాలిటీ రీడర్స్ జాయిన్ దాంట్లో కన్వర్జేషన్స్ అటు ఇటు మీరు బుక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నేను మిమ్మల్ని గమనించాను. కానీ నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆథర్ కూడానా అని. సారీ, ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, సారీ ఫర్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగి ఆపేస్తాను, మీరు కంటిన్యూ చేయండి. మీరు ఆథర్ కూడానా అన్నది నా డౌట్. ఓకే, ఇప్పుడు హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇప్పటి వరకు సూర్య ఫ్రేమ్ లో అస్తమిస్తున్న సూర్యులా ఉన్నాడు, అవును. ఇప్పుడు పట్టపగల Okay. సూర్యులాగా వచ్చేసిండు. ఇప్పుడు సూర్య తేజ్ అలాగ వచ్చాడు. ఫోన్ లో ఓకే. వంశీ, యాక్చువల్లీ నేను యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఏం బుక్స్ ఏం రాయలేదు, బట్ ఐ హ్యావ్ రిటర్న్ మై ఓన్ స్టోరీస్. అది కూడా అన్ని Okay. ఫిల్మ్స్ సంబంధించిన స్టోరీస్. సో ఐఎమ్ Okay. హ్యావింగ్ సమ్ మై ఓన్ స్క్రిప్ట్ ఐడియాస్ అండ్ ఫ్యూ స్టోరీస్, ఫ్యూ సీన్స్, డైలాగ్స్. సో అన్ని ఫిలిమ్స్ సంబంధించిన నాకు నేను రాసుకుంటూ ఉంటాను. అందులో Okay. కొన్ని Okay. షార్ట్ ఫిలిం ఐడియాస్ కూడా ఉన్నాయి, ఫీచర్ ఫిలిం ఐడియాస్ ఉన్నాయి, స్క్రిప్ట్ ఐడియాస్ ఉన్నాయి. బట్ ఐఎమ్ నాట్ అ బుక్ ఆథర్, పుస్తకాలు రాసే ఆథర్ కాదు, బట్ ఫిలిం రైటర్ అనుకోవచ్చు. సినిమాలో ఓకే ఓకే ఓకే. ఇందాక పీజీఆర్ ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట, నా ఇష్టం బుక్ చదివారా అని. అప్పుడు మీరు బయటికి వెళ్ళినట్టున్నారు. అప్పుడు మీరు మీ పర్స్పెక్టివ్ తెలుసుకోవాలన్నది ఇప్పుడు. ఓకే, నా ఇష్టం చదివాను. యాక్చువల్లీ హాఫ్ కంప్లీట్ చేశాను, ఇంకా హాఫ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. నా ఇష్టం చదువుతుంటే మనం బుక్ చదువుతున్నట్టు ఉండదు. ఆర్జీవి ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ వెర్షన్ వచ్చేసి మనం ఏఐలో టెక్స్ట్ గా కాపీ చేస్తే ఎట్లా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. ఆర్జీ మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అవును. కాకపోతే ఏంటంటే నా ఇష్టం వచ్చేసి ఈ ఫిలాసఫీ కాకుండా తను డైరెక్టర్ అవ్వక ముందు, అయిన తర్వాత ఒక్కొక్క మూవీలో తను ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది చాలా ఫన్నీగా, చాలా బాగుంది బుక్. ఇంకా హాఫ్ కంప్లీట్ అయింది, ఇంకా హాఫ్ చదవాలి. బ్రో ఆర్జీ నా ఇష్టం బుక్ లో లైక్ వాళ్ళ ఫ్రెండ్ సత్యేంద్ర గురించి చెప్తాడు. సత్యేంద్ర గురించి లైక్ తను చాలా ఇంటెలిజెంట్ అని, తన నుంచి ఇన్స్పైర్ అయ్యాను. లైక్ తన లెటర్ ఒక రాసిచ్చాడంట, లైక్ ఇంగ్లీష్ లో ఏదో స్పీచ్ ఇవ్వడానికి కాలేజ్ లో ఆర్జీ రాసిస్తే ఆ లెటర్ ఆ బుక్ లో ప్రింట్ చేశాడు. ఎంత ఒకాబులరీ పడతారంటే మనకి ఇంగ్లీష్ వచ్చినా అర్థం కాదు. మనం ఎవ్రీ మినిట్ ఫోన్ లో కొట్ట అంత ఇప్పటికీ అప్పుడెప్పుడు రాశాడు కాలేజ్ లో ఉన్న టైంలో, లైక్ 1980s లో. అంత అడ్వాన్స్ ఇంగ్లీష్ రాశాడు. నాకు ఆర్జీవి నచ్చింది ఏంటంటే ఈజ్ మోస్ట్ క్రియేటివ్ పర్సన్. ఎందుకంటే ఇంకా బయటికి అలా కనిపించాడు. అండ్ యునో తను ఏంటంటే కంప్లీట్ తన మీద హాలీవుడ్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంది. హాలీవుడ్ మూవీస్, తర్వాత ఆథర్స్ కూడా.
ఆథర్స్ ఓషో ప్రభావం అనేది అయాన్ ర్యాండ్ ప్రభావం అనేది ఆర్జీ మీద చాలా ఉంది. అది తను మాట్లాడుతుంటే తెలుస్తుంది మనకి. అండ్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ సెన్స్ గానీ తనే చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇళయరాజా తనకు చాలా ఇష్టం ఏఆర్ రెహమాన్ కంటే కూడా. ఇళయరాజా తను మూవీ ఇండస్ట్రీలోకి రాకముందు ఇళయరాజాను ఒక దేవుళ్లాగా చూసేవాడిని అని చెప్పాడు. అండ్ తను ఇంకేం చెప్పాడంటే యాజ్ ఫార్ శివ ఇస్ కన్సర్న్ అండ్ శివ మూవీకి ఇళయరాజా ఇచ్చిన పాటలు అంత గొప్ప పాటలు కాదు, దే ఆర్ జస్ట్ గుడ్ బట్ నాట్ అంత అద్భుతంగా ఉండేటువంటి పాటలు కాదు. తను మామూలు సాంగ్స్ ఇచ్చాడు, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అల్టిమేట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం నేను ఫుల్ గా సాటిస్ఫై అయ్యాను అని కూడా చెప్పాడు. అండ్ లిటరేచర్, సాహిత్యం, పాటల విషయంలో తను తీసుకునేటువంటి శ్రద్ధ, సీతారామ శాస్త్రి గారు ఏమన్నారంటే ఒక సీన్ వివరించడంలో ఒక సీన్ కి ఎలాంటి సాహిత్యం రాయాలి అనే దాన్ని నిర్ణయించడంలో ఆర్జీవికి ఉన్నటువంటి క్లారిటీ ఏ దర్శకుడికి లేదు. ఈ మాటలు ఎవరన్నారంటే మన సిరివెన్నెల అన్నాడు. మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ద్వారా అంత గొప్ప కాంప్లిమెంట్ తీసుకున్నాడంటే బయటకు అలా కనిపిస్తాడు గానీ డీప్ ఇన్సైడ్ హీస్ మోస్ట్ క్రియేటివ్ జీనియస్ అనుకో. వెరీ ట్రూ. లైక్ ఆర్సీవి సత్యేంద్ర ఒక సీన్ ఉంటది బ్రో. లైక్ సత్యేంద్ర వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పా కదా. లైక్ ఒకసారి ఏంటంటే రాజీవి కాలేజ్ చదువుతున్న టైంలో బీటెక్, ఆర్జీవి బయటకు వెళ్తుంటే వాళ్ళ ఫ్రెండ్ సత్యేంద్ర వచ్చి చెప్పులు చేతిలో పెట్టి తెగిపోయాయి కుట్టించుకొని రా అన్నాడంట. లైక్ ఆర్జీవికి ఏంట్రా చెప్పులు కుట్టించుకొని వచ్చేదేంట్రా అని చెప్పులు చేతిలో పెట్టగానే కోపం వచ్చిందంట. కోపం వచ్చి అలా చూస్తే అప్పుడు ఏమన్నాడంట, లైక్ అంటే నేను ఒక క్యాప్ ఇస్తే ఓకే, చెప్పులు ఇస్తే నాట్ ఓకే. అంటే థింగ్స్ ని మనం ఎందుకు చూస్తాం, క్యాప్ కి ఎందుకు వాల్యూస్, చెప్పులు నీకు మంచిదే కదా, నీ కాళ్ళని కాపాడుతున్నాయి నువ్వు ఎందుకు, కానీ నువ్వు చెప్పుల్ని చాలా తక్కువగా చూస్తున్నావు. లైక్ అలా థింగ్స్ గురించి మనిషి పర్స్పెక్టివ్ గురించి చెప్పాడంట. ఆర్జీవికి మైండ్ పాడైపోయిందంట. లాస్ట్ లో ఏం చేసావు అడిగితే ఏం మాట్లాడకుండా చెప్పులు పట్టుకొని వెళ్ళిపోయాను. అప్పుడు చాలా ట్రూ అనిపిస్తుంది. లైక్ చెప్పులకి మనం చులకంగా చూస్తాం, ఎందుకు చూస్తాం, చెప్పులు పట్టుకోవడానికి. ఇవి కూడా నా ఇష్టంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ ముందు మాటలో ఒక డైలాగ్ ఉంటుంది, అది గుర్తులేదు, అది బాగా నచ్చింది. ఒకసారి నేను మీకు చెప్తాను. అంటే అందులో అసలు బుక్ కూడా స్టార్ట్ అవ్వక ముందే ముందు మాటలో ఒకటి చెప్తాడు. నేను చెప్పేవి నిజాలు కాదు, మీరు నమ్ముతారు. మీరు నాకు తెలిసి ప్రపంచంలో ఏ బుక్ తీసుకున్నా కూడా ముందు మాటనే ఉంటుంది, కానీ ఆర్జీవి బుక్ లో మాత్రమే వెనక మాట అని ఉంటుంది. ఓకే, అంతకంటే క్రియేటివ్ గా ఎవరు రాయగలుగుతారు కదా. ఇప్పటి వరకు ఎంత గొప్ప బుక్స్ అయినా కూడా ముందు మాటే ఉంటుంది, బట్ ఆ నా ఇష్టం బుక్ లో మాత్రమే వెనక మాట అని ఉంటుంది. అది బాగా నచ్చింది. ఆ వెనక మాటలోనే నా ఇష్టంతో నేను రాసిన ఈ పుస్తకం మీ ఇష్టంతో మీరు ఏం అర్థం చేసుకుంటే అదే. అంటే నాకు సంబంధం లేదు, నా ఇష్టం రాశాను, ఇక దీంట్లో ఏం అర్థం చేసుకుంటారో అది మీ ఇష్టం. ఆ బుక్ లో లాస్ట్ లో కూడా బ్రో లైక్ రైటింగ్ ఎలా ఉంటుంది అంటే ఆర్జీవే క్వశ్చన్ అడిగేది ఆర్జీవే సమాధానం చెప్తారు, తన ఫిలాసఫీని చెప్పడానికి. డిఫరెంట్ లైక్ తనే క్వశ్చన్ ఉంటది, క్వశ్చన్ కింద ఆర్జీవే ఆన్సర్. అది ఒక డిఫరెంట్ స్టైల్ అసలు. తనే క్వశ్చన్ అడుగుని తనే ఆన్సర్ చెప్పడం, లైక్ ఫిలాసఫీ చెప్పడానికి అలా చేశాడు. లైక్ ఆ బుక్ లో చాలా చదివితే వచ్చింది. లైక్ తేజ అని బయటకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవానికి ఛాన్స్ ఇవ్వడం నాకు తెలియదు. లైక్ బుక్స్ అయినప్పుడు తెలిసింది. లైక్ ఇంకేంటి వంశీ బ్రో? యా, ఎనీ క్వశ్చన్స్? మన బుక్స్ సజెషన్ స్క్రీన్ ప్లే రైటింగ్ కష్టమా? ఐ మీన్ లైక్ అలవాటు అయిపోతుందా నేర్చుకుంటే? స్క్రీన్ ప్లే రైటింగ్ అనేది చాలా పెద్ద టాస్క్ బ్రో. లైక్ అంటే పోను రాస్తా కూడా డెవలప్ అవుతా ఉంటాం. ఫస్ట్ రాయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ నువ్వు స్టోరీ రాయడం వేరు, స్క్రీన్ ప్లే రాయడం వేరు. అంటే 2 స్టోరీస్ రెడీగా అలైన్ చేసి పెట్టా, అంటే నార్మల్ గా మనం కీ పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ రాసి పెట్టుకుంటాం కదా ఇది ఇలా అని. ఇప్పుడు స్క్రీన్ ప్లే అంటే కానీ బుక్ లో రాయాలా స్క్రీన్ ప్లే రాయాలా అని చెప్పి ఆగిన. హాలిడే బుక్ రాసా, ఎందుకు మళ్ళీ రాయాలని చెప్పి ఆగిపోయినా. ఇప్పుడు స్క్రీన్ ప్లే అంటే నా ఉద్దేశంలో నేను అర్థం చేసుకుంది ఏంటంటే ప్లే ఇస్ నథింగ్. ఇప్పుడు నీ దగ్గర ఒక కథ ఉంటది, ఒక స్టోరీ ఉంటది. స్టోరీ నువ్వు రాసుకున్నప్పుడు ఒకలా ఉంటది, కానీ అది స్క్రీన్ మీద పెట్టినప్పుడు నువ్వు రాసుకున్నటువంటి ఆ స్టోరీ స్క్రీన్ మీద ఎలా ప్లే చేస్తావు అనేది స్క్రీన్ ప్లే. అంటే ఎలా ప్లే చేస్తావంటే నువ్వు రాసుకున్న కదా యాజ్ టీజ్ గా ప్లే చేస్తే ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఏ స్టోరీ అయినా కూడా కట్టే కొట్టే తెచ్చే అనే లెవెల్లో చెప్తే ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వదు. సో దాన్ని
ఇంట్రెస్టింగ్ గా ఎలా చెప్తున్నావు అంటే స్క్రీన్ కి ఎలా అప్లై చేస్తున్నావు. అప్లైయింగ్ యువర్ స్టోరీ ఆన్ టు ద స్క్రీన్ ఈజ్ నథింగ్ బట్ స్క్రీన్ ప్లే. అంటే ఏది ముందు రావాలి, ఏది ఎక్కడ ఎమోషన్ హై ఇవ్వాలి, ఎక్కడ ఆపాలి, రైట్, అది స్క్రీన్ ప్లే. సో దానికి పెద్ద మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. స్టోరీ రెడీ అయ్యాక ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి దాన్ని, అది అదే బ్రో, అంటే దాన్ని బట్టి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అరుంధతి ఉంది. అరుంధతి ఎందుకు మనకు పశుపతితో స్టార్ట్ చేశారు, అరుంధతి ఎందుకు స్టార్ట్ చేయలేదు కదా? ఎందుకంటే నీకు అసలు సినిమా స్టార్టింగ్ లోనే ఒక హై ఇస్తుంది, అది అవును. పాయింట్ తడిసిపోతాయి. అండ్ ఆ పశుపతి ఇంట్రడక్షన్ అయిపోయాక టైటిల్స్ పడేటప్పుడు ఏమొస్తుందో తెలుసా, అరుంధతి మూవీలో అనుష్క చనిపోయాక తన బోన్స్ తో ఒక ఆయుధం తయారు చేస్తారు. ఆ షార్ట్స్ ఇస్తాడు టైటిల్స్ లో, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బట్ ఆడియన్స్ కి ఒకటి క్రియేట్ అవుతుంది, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి ఆ బొక్కలు ఎవరివి, అసలు దాంతో ఏం తయారు చేస్తున్నారు. సినిమాకి మెయిన్ ప్లాట్ అదే కదా, అది టైటిల్స్ లో ఉంటది. సో అలా మనం అనుకున్న స్టోరీ ఏ ఆర్డర్ లో స్క్రీన్ మీద చెప్తే ఆడియన్స్ స్క్రీన్ ప్లే, అండ్ అదే మూవీకి మెయిన్. నీకు నచ్చిన స్క్రీన్ ప్లే ఏంటి బ్రో? లైక్ డైరెక్టర్స్ ఎవరి స్క్రీన్ ప్లే అంటే మీకు బాగా ఇష్టం? నాకు నచ్చిన స్క్రీన్ ప్లే మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ స్క్రీన్ ప్లే నా దృష్టిలో తెలుగులో మనం మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ స్క్రీన్ ప్లే అది, అండ్ చాలా డేంజరస్. ఓకే, అవును, చాలా కాంప్లికేటెడ్, అసలు అది మామూలు కాంప్లికేషన్. నేర్చుకోవాలి అందరూ. మనం అనేది నేను టాప్ 1 లో చెప్తాను, బట్ విక్రమ్ తీసిన ప్రతి మూవీ కూడా స్క్రీన్ ప్లేకి ఒక లెసనే. అది మనం కావచ్చు, దాని తర్వాత 13B కావచ్చు, అండ్ 24 కావచ్చు. ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, ఎక్సలెంట్ స్టోరీ. అవును, లైక్ నాకైతే స్క్రీన్ ప్లే అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ ఉపేంద్ర. అసలు ఇంకా నెవర్ బిఫోర్ నాకు అసలు గాడ్ ఇస్ గ్రేట్, గాడ్ ఇస్ గ్రేట్. లైక్ అసలు చూసిన చాలా మంది తెలుసు, యాక్చువల్ చాలా మంది స్క్రీన్ ప్లే రూల్స్ బ్రేక్ చేశారు అంటుంటారు చాలా మంది డైరెక్టర్స్. లైక్ ఆర్జీవి బ్రేక్ చేస్తాడు, బ్రేక్ చేస్తాడు. లైక్ ఉపేంద్ర అయితే మొత్తం బుక్ చించి పడేస్తాడు, బ్రేక్ చేయడం కాదు, బుక్ చించి పడేస్తాడు. లైక్ ఓకే, ఎలా అయినా చెప్పొచ్చు స్టోరీ అనే కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది. లైక్ ఇంకా అసలు నీకు ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి, అది పాయింట్ అంతే. ఎలా చెప్తావు, ఫార్మాట్ లో ఎన్నింగ్ అవసరం లేదు, ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి, దట్స్ ద థింగ్. చేయాల్సిన పనులు అదొక్కటి టార్గెట్ పెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు స్క్రీన్ ప్లే తో ఆడుకో, ఇంకా ఇష్టం. అయితే ఎందుకు స్క్రీన్ ప్లే లో ది బెస్ట్ మనం అన్నానంటే అదంత ఈజీ కాదు. 3 జనరేషన్ నాకు దాంట్లో నచ్చిన 3 పాయింట్స్ ఏంటంటే 3 జనరేషన్ యాక్టర్స్, దట్ ఫ్యామిలీ మెంబర్స్ ని బేస్ చేసుకుని ఒక స్టోరీ రాయడం ఒకటి. 2, ఆ 3 జనరేషన్స్ కి ఫ్లాష్ బ్యాక్ ఉండడం. ముగ్గురికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అండ్ అదొక టైం ట్రావెల్ మూవీ. టైం ట్రావెల్ అంటే ఇన్ ద సెన్స్ ఆ పర్టికులర్ పాయింట్ లో, ఆ టైంలో ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో మళ్ళీ అదే రిపీట్ అవుద్ది. సో ఆ 3 జనరేషన్ యాక్టర్స్ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్స్ అన్నిటినీ అసలు మళ్ళీ మనం సినిమా చూస్తే ఎక్కడ మనం ఇబ్బంది పడం, చాలా సాఫీగా గడిచిపోతుంటుంది సినిమా, మనకు అర్థం కానట్టు అట్లా ఉండదు. సో అందుకే నాకు ది బెస్ట్ స్క్రీన్ ప్లే అనిపిస్తుంది. నాకు మన తెలుగులో అయితే బెస్ట్ స్క్రీన్ ప్లే అది. చాలా కాంప్లికేటెడ్ సినిమాని అసలు చాలా ఎక్కడ అసలు మాస్ ఆడియన్స్ కూడా ఎక్కడ ఇది డిఫరెంట్ స్క్రీన్ ప్లే అనిపించదు, కష్టం అనిపించదు. లైక్ చాలా ఈజీగా ఎవరికైనా ఈజీగా అర్థం అవుతుంది. ఏ క్రియేటర్ కైనా మెయిన్ గా ఉండాల్సింది అదే. ఎంత గొప్ప కథ చెప్తున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎంత గొప్ప థాట్స్. లైక్ ఇప్పుడు నువ్వు ఒక మెటావర్స్ గురించి చెప్పొచ్చు, టైం ట్రావెల్ గురించి చెప్పొచ్చు, నువ్వు ఎంత గొప్ప కథ చెప్తున్నావు, ఎంత కాంప్లికేటెడ్ కథనైనా కూడా ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్. నీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం అదే కావాలి. నీ సినిమా చూసి అర్థం కాకుండా ఇంటర్స్టెల్లార్ లాగా వాడు మళ్ళీ యూట్యూబ్ లో మూవీ డీ కూడా చూసాడు అనుకో, నువ్వు ఫెయిల్ అయినట్టు అక్కడ. నా దృష్టిలో అయితే ఒక ఆటో నడుపుకునేటువంటి వ్యక్తి నీ సీట్ లో కూర్చొని స్క్రీన్ మీద సినిమా చూసినా కూడా వాడికి కూడా అరటి పండు వచ్చి నోట్లో పెట్టినట్టు అర్థం కావాలి.
అప్పుడే నువ్వు గ్రేట్, ఎవరైనా కూడా గ్రేట్. అంటే నేను కూడా అదే బిలీవ్ క్లియర్ గా చేస్తా బ్రో. డిస్క్రిప్టివ్ గా విజువల్స్ లో చూపించేలాగా రాయాలి అంతే. అంత కాంప్లికేటెడ్ ఉండకూడదు, సింపుల్ గా ఉండాలి. కాంప్లికేట్ ఉండదు, అంటే Like మ్యాథమెటికల్ లాజిక్స్ Christopher, అంతగా కాకుండా క్లీన్ ఉండాలి. అంటే ఆ విజువల్ చూపించి ఆ విజువల్ డైరెక్ట్ గా లింక్ అవుతుంది అని చెప్పి జంప్ కట్స్ కాకుండా అదే దాన్ని కొంచెం ఫాస్ట్ గా చూపించాలి అంతే. ఐ మీన్ వన్ ఆఫ్ ద పాయింట్. క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ అయితే అర్థం కావు, నాకైతే అర్థం కావు అసలు. అంత అంత కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే వాడతాడు, చాలా కష్టం. చాలా మంది అవార్డు మస్తు కొడతాడు కానీ అది వేరే విషయం. నాకు ఆ ఇబ్బంది రాలేదు, ఎందుకంటే నేను ఇప్పటివరకు చూడలేదు కాబట్టి. ఓకే సూపర్. ఓకే ఓకే. నేను ఓపెన్ హైమర్ చూద్దాం ల్యాప్టాప్ లో ఎప్పుడో డౌన్లోడ్ చేసిన చూడండి. ఓకే కెమెరా ఉండాలి లేదా? ఓకే. లైక్ చాలా కాంప్లికేటెడ్, అంటే మాస్ ఆడియన్స్ కాదు అసలు ఎక్కదు, పిచ్చెక్కింది వాళ్ళకి. ఏంట్రా బాబు హెడ్ఏక్ వచ్చింది వాళ్ళకి, అంత కాంప్లికేటెడ్ ఉంటాయి. సూర్య బ్రో, మీరు లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంటా లేకుంటే ఏ డిపార్ట్మెంట్ మూవీ? నేను నార్మల్ బ్రదర్, నాకు అంత ఏం తెలియదు. నేను జస్ట్ ఒక నార్మల్ రైటర్. ఓకే ఓకే. లైక్ ఏం తెలియదు కాదు, లైక్ నీ ఇంట్రెస్టెడ్ అంటే తెలియదు వేరే విషయం. యాక్టింగ్ ఇష్టంగానే యాక్టింగ్ రాదు, అందుకే డైరెక్షన్ ఇంకా రైటింగ్ ఇంకా బేసిక్ రైటింగ్స్. ఓకే ఓకే. యాక్టింగ్ బేసికల్లీ ఇంట్రెస్ట్ అయితే బాగా స్టార్ట్ అయింది అక్కడ. రైటింగ్స్ లోకి ఎందుకు వచ్చానంటే, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఆర్ ఎనీ పర్సన్ వాడి జీవితంలో ఇది అవ్వలేదు అంటే ఇంకా అది అవ్వదు. ఎందుకంటే వీఆర్ నాట్ ఎ మిలియనర్స్ ఆర్ ఏదర్. అది ఒక పాయింట్ ఆఫ్ ఇమేజరీలో అవుతుందని చెప్పి రైటింగ్స్, కొన్ని సాటిస్ఫాక్టరీ రైటింగ్స్ రాసుకుంటా. అంటే ఈ అమ్మాయి నాకు పడింది, నేను వీడిని కొట్టినాను, పోలీస్ స్టేషన్ లో కూడా పెట్టుకున్నాను, ఐ మీన్ సంథింగ్ క్రేజీ అలా. ఓకే. మన ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు, ఆపేవాళ్ళు. చేతిలో ఉంది అదే, దట్స్ ద పవర్ ఆఫ్ రైటింగ్. అందుకే రైటింగ్ అంటే ఇష్టం. ఓకే. అంటే నేను రాస్తాను అప్పుడప్పుడు, అంటే నేను సెల్ఫ్ డాక్యుమెంటరీ చేసినప్పుడు డైలీ సీన్స్ రాసుకోవడము, సో అలాంటివి. అండ్ ఒక 2 డాక్యుమెంటరీస్ తీశాను, యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసేసాను. ఒకటి మీరు సత్యం సుందరం మూవీ చూసారా? సత్యం సుందరం చూడండి. అందులో ప్యారెట్ కి ఫుడ్ పెడతారు కదా, ఒక సీన్ అక్కడ ఎవరైతే ప్యారెట్స్ ఫుడ్ పెడతారో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశా. అతని లైఫ్ స్టోరీ చూపించాను అందులో. అతని జర్నీ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళ ఫాదర్ ఎవరు, అంటే ఎవరు చూపించాలనుకుని చూపించాను. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ అని ఏమని అడిగాను. అతను ఏం చెప్పాడంటే, ఇల్లు బంగారం అదంతా కాదు, నా టైప్ ఆఫ్ లైఫ్ లో నా పర్పస్ ఏంటంటే పొద్దున్న సాయంత్రం ప్యారెట్స్ కి ఫుడ్ పెట్టడం, తినడం, పడుకోవడం. అదే నా దృష్టిలో లైఫ్ అంటే నా వైఫ్ ని బాగా చూసుకోవడం, అంత ప్యారెట్స్ ని బాగా చూసుకోవడం. నాకంటూ సొంత ఇల్లు లేదు, నాకు ఒక ఎలక్ట్రిక్ షాప్ ఉంది, అవి చూసుకుంటాను. ఇంకో హైలైట్ థింగ్ ఏం చెప్పాడంటే, అతని సొంత కూతురు పెళ్లికి కూడా 2 hours టైం తీసుకుని పేరెంట్స్ ఫుడ్ పెట్టి మళ్ళీ వచ్చి పెళ్లి చేశాడంట. అంత టైప్ ఆఫ్ డెడికేషన్ అతని లైఫ్ లో పేరెంట్స్ మీద. అలాంటి ఇంకో 3వ డాక్యుమెంట్ కూడా తీసాను, అది వెరీ సూన్ అప్లోడ్ చేస్తా. ఒక పర్సన్ లైక్ ప్లాస్టిక్ డ్రెస్ వేసుకొని ఎవ్రీ స్కూల్ కి వెళ్ళి ప్లాస్టిక్ వాడదని చెప్పి చెప్తుంటాడు అనమాట. లైక్ ఎలా అంటే నార్మల్ కూడా చెప్పొచ్చు, కానీ ప్లాస్టిక్ డ్రెస్ వేసుకుని వెళ్ళి చెప్తాడు. హీ వాస్ షోయింగ్ దట్ లైక్ ఈ పర్సన్ అంటే ఇలా ఉన్నాడు అని చెప్పి. అతని అపియరెన్స్ లో కూడా లైక్ స్టోరీ లాగా చెప్తున్నాడు, దీనివల్ల డేంజర్ ఉందని చెప్పి, ఒక స్టోరీ టెల్లింగ్ లాగా. సో అది మీరు తీసాను, నెక్స్ట్ మంత్ లోపల నెక్స్ట్ మంత్ అప్లోడ్ చేస్తాను ఎడిట్ చేసి. సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. ఫస్ట్ అంటే మొదలు ఒకసారి 2 సార్లు స్టార్ వచ్చింది. సత్యం సుందరం మూవీలో బ్రో నాకైతే బాగా నచ్చిన సీన్, సో ఇప్పుడు సిస్టర్ సెంటిమెంట్ సీన్ ఉంటది కదా, లైక్ తను నాకు ఇష్టం కడతాడు కదా, అసలు అసలు చాలా అసలు కలర్లు నిందిరు కదా చూడగా, సూపర్, చాలా బాగా చూడలేదు, ఇంకా చూడాలి. చాలా నేచురల్ ఫీలింగ్. చూడు బ్రో, చాలా బాగుంటది. ఏంటంటే ఒక అంటే చూడడంలో ప్రాబ్లం ఏంటంటే, నేను
ఎంత మూవీలు ఎవరినంటే ఆల్మోస్ట్ 78 ఉంది. కొన్ని థౌజండ్స్ ఆఫ్ మూవీస్ చూసేస్తున్నా ఇప్పటి వరకు తెలుగులో. రైట్ ఫ్రమ్ 1950s లో నుంచి వచ్చిన మూవీస్ కూడా చూసి అన్ని మూవీస్ చూసి ఇప్పుడు రీసెంట్ గా వచ్చేటువంటి ఆ చెత్త మూవీస్ చూడలేక నా బ్రెయిన్ ఎట్లా అయిపోయిందంటే, నేను ఒక మూవీ చూస్తుంటే విత్ ఇన్ 5-10 minutes లోనే నన్ను ఎంగేజ్ చేయాలి, లేకపోతే అది చూడలేనన్న స్టేజ్ కి వచ్చేసాయి ఇప్పుడు. సో ఆ పేషెన్స్ అనేది పోయింది. సో అట్లా కొన్ని మూవీస్ చూడడం తగ్గింది. ఇప్పుడు రీసెంట్ గా మేనిఫెస్ట్ అనేటువంటి వెబ్ సిరీస్ చూసాను నెట్ఫ్లిక్స్ లో. అసలు ఆ ఫస్ట్ సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఎంత బాగుందంటే అసలు, తర్వాత మళ్ళీ ఒక 6-7 అది 15 ఎపిసోడ్స్ ఏమో ఉంది. బట్ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం క్రేజీ ఉంది అసలు. ఫస్ట్ సెకండ్ ఆ 2 ఎపిసోడ్స్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉంది. అది చూసి అనుకున్నా, ఎస్ ఇలా ఉండాలి వెబ్ సిరీస్ తీసిన. తర్వాత మళ్ళీ కొంచెం బోర్ కొట్టింది, మధ్యలో ఆపేసా. బట్ ఆ ఫస్ట్ 1-2 ఎపిసోడ్స్ మాత్రం నాకు ఎలా అనిపించింది అంటే, ఎస్ అంటే మనం స్టోరీ రాసినా డైరెక్ట్ చేసినా ఇలా తీయాలి అంటే ఎవ్రీ 2-3 minutes కి ఒక ట్విస్ట్, ఒక గ్రిప్పింగ్ గా ఉంటది. అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని, నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఫ్రీగా ఉంటే చూడండి, బట్ ఫస్ట్ ఎపిసోడ్ అండ్ సెకండ్ ఎపిసోడ్ మాత్రం క్రేజీ అన్నమాట. సో అట్లా చాలా సినిమాలు హిట్ అయినా కూడా, మంచి టాక్ వచ్చినా కూడా ఓపిక కావాల్సి వస్తుంది అనమాట. అంటే కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే, నీకు స్టార్టింగ్ ఒక 20-30 minutes లో చాలా ఫ్లాట్ గా వెళ్తూ ఉంటాయి. ఆ గొప్పతనం నీకు తెలియాలంటే అట్లీస్ట్ నువ్వు క్లైమాక్స్ వరకు చూడాలి కదా. అలా ఇదివరకు చూసేవన్నీ, ఇప్పుడు కొంచెం ఆ పేషెన్స్ తగ్గింది, బట్ చూడాలి. లైక్ నాకైతే హాలీవుడ్ బూస్ట్ అట్లా అనిపిస్తుంది బ్రో. స్టార్టింగ్ చాలా డల్ గా ఉంటుంది అసలు, కట్ చేయబోతుంది సినిమా. హాలీవుడ్ పోయే కొద్ది బాగుంటాయి కానీ స్టార్టింగ్ లో చాలా డల్ గా ఉంటుంది. యా కార్తిక్ జాయిన్ అయ్యారు. కార్తిక్, హాయ్ కార్తిక్ అన్న. యా, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. కెమెరా ఆన్ చేస్తే మేము కూడా మీ ముఖం చూస్తాం. వీకే అన్న అసలు అప్లై చేయట్లేదు, మమ్మల్ని అంటారు మళ్ళీ. వావ్ కార్తిక్, హాయ్. మాత్రం కెమెరా ఆన్ చేయాలి భయ్యా. ఇక్కడ నేను చుట్టాల్లో ఉన్నానయ్యా, నేను ఆన్ చేయలేను. మీ ప్రివిలేజ్ డైలాగ్ ఉంటది కదా, అన్న రూల్స్ పెట్టాడు ఫాలో అవ్వడని. మన వంశీ కూడా పాటించారు. హాయ్ కార్తిక్ బ్రో. హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికి. నేను కూడా ఇంతసేపు బయటకు వెళ్ళేసి వచ్చా. నేను 8 అన్నారు కదా అని చెప్పి నేను బయటకు వెళ్ళేసి వచ్చా. 8 o'clock మీరేనా? ఇందాక మీతో నుండి. అవునా, ఓకే. అది ఏంటి, ఎంతవరకు వచ్చింది, ఏ టాపిక్ పైన మాట్లాడుతున్నారు? లైక్ ఆర్జీవి సార్ నుంచి సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ వరకు పోయింది. ఇప్పుడు మళ్ళీ ఆర్జీవి క్లైమాక్స్ కి నువ్వే క్లోజ్ చేయాలి కార్తిక్. ఆర్జీవి గురించి నాకు సినిమాలు చూడడం స్టార్ట్ చేసింది ఆర్జీవి. కొంచెం ఆడియో లోగా వినిపిస్తుందేమో కదా, మీకు కూడా అలాగే ఉందా? కొంచెం ఆడియో. హలో వస్తుందా? నేను స్పీకర్స్ ఆఫ్ చేస్తాను. 1 second. ఒక్క నిమిషం ఆగండి, నేను వస్తాను. 1 minute. హలో యా బ్రో, ఇప్పుడు వినిపిస్తుంది. పర్ఫెక్ట్. నాకు చాలా లో వస్తుంది మీ వాయిస్. ఒక్క నిమిషం, ఒకటి పెట్టుకుంటాను. నాకు చాలా మాకైతే చాలా క్లారిటీగా ఉంది మీ వాయిస్. ఇప్పుడు వినిపిస్తుందా? పర్ఫెక్ట్ ఉందా? వినిపిస్తుంది బ్రో. ఏంటంటే నా ఫస్ట్ సినిమా నేను అరౌండ్ 2010 to 2013 మధ్యలోనా. ఓకే. నాకు ఒక హీరోని, ఒక క్యారెక్టర్ ని 100 మంది తలలు నరకడము, బాంబులు లేపడం కాకుండా ఒక హీరోని, ఒక చేతక్, మా నాన్న దగ్గర ఉండేది చేతక్, బజాజ్ చేతక్. చరిత్ర వివేక్ ఓబ్రాయ్ ఊరికే ఇట్లా ఒక మనము బండి యూటర్న్ తీసుకొని వస్తాం చూసావా, అలా వస్తాడు.
ఆ ఎలివేషన్ షాట్ నాకు ఇప్పుడున్న సినిమాలో ఒక్క సినిమా చూపించండి నాకు. ఒక్కటి. సైకిల్ నా ఫేవరెట్. అవి రావు. ఇప్పుడు అర్జున్ రెడ్డి బీజిఎం, యానిమల్ బీజిఎం ఎలాగో మా అమ్మ చెప్పేది. వాయిస్ కట్ వాయిస్ కట్ అయిపోతుంది. అవుతుందన్న. ఒక పని 2 హెడ్ ఫోన్స్ ఒకటి ఇలా పెట్టుకుని మాట్లాడండి. వాయిస్ ఓకే. కట్ అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నా? ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ అదే సత్య చరిత్ర సీన్ చెప్తున్నా. సీన్ చెప్తాను. దాని తర్వాత అర్జున్ రెడ్డి, ఇప్పుడు మనం ఎట్లా అర్జున్ రెడ్డి అంటే మనకి ఇట్లా రేడియో లూసెన్స్ బీజిఎం అంటారు చూసావా, అలాగా శివ బీజిఎం. ఆ సైకిల్ ఒక సీన్ ఉంటది. సైకిల్ చేసి వాళ్ళ అన్న కూతుర్ని సైకిల్ లో ఎక్కించుకొని సైకిల్ చేసి ఉంటది. అది కూడా సింగిల్ వన్ యాంగిల్ కెమెరా షాట్. స్టడీ క్యాంప్ లో చూసారు. చెప్పు. ఇప్పుడు 1 కెమెరా యాంగిల్ షాట్స్ వస్తున్నాయి. అప్పట్లోనే తీసాడు. ఫస్ట్ స్టడీ క్యాంప్ యూస్ చేసిన మానిటర్ కూడా ఆర్జీవీ ఫస్ట్ టైం యూస్ చేశాడంట డైరెక్టర్. మంగవీటి నీకు ఫ్యాక్షనిజం ప్రాపర్ విజయవాడ ఫ్యాక్షనిజం చూపించిన ఏకైక డైరెక్టర్ ఎవరంటే ఆర్జీవి. ఏది? వంగవీటి. వంగవీటి నేను డిస్సాటిస్ఫై అయ్యా బ్రో. నాకు చాలా బాగా లైక్ బ్రో ఇంకా రస్టిక్ ఉంటది బ్రో. లైక్ వంగవీటి మోహన్ రంగా గురించి మామూలు అంత ఇప్పుడు విజయవాడ గురించి చూపించారు కానీ లైక్ ఇంకా అది కూడా వద్దులే. డి కంపెనీ ధైర్యం చేయమని ఒక్కడిని ఇప్పుడు వచ్చే డైరెక్టర్ ని డి కంపెనీ అని ఒక సినిమా తీయమని చెప్పి రిటర్నింగ్ కాల్స్ వస్తాయని భయపడతాడు. అవును బ్రో. అలా చేశాడు. డి కంపెనీ ఎక్కడ, సత్య ఎక్కడ, మనీ ఎక్కడ, క్షణక్షణం ఎక్కడ. నీకు ఒక చెప్తా విను. జగపతి బాబు సినిమాది ఒకటి నాకు గుర్తు. సినిమా గాయంలో పోలీస్ స్టేషన్ లో వాళ్ళ అన్నను చంపిన వాళ్ళ పేర్లు రాస్తుంటే మర్డర్లు చేస్తారు. దీనిపైన చెప్తున్నా మైండ్ ఫ్యూజల్ ఎగురుతాయి నాకు. చేతులకి మట్టంతకుండా, తన చేతులకి మట్టంతకుండా పోలీస్ స్టేషన్ లో కూర్చొని పేర్లు రాస్తే వెనక మర్డర్లు జరుగుతుంటాయి. చెప్పు దీనిపైన ఒక్కటి దీమని సుమాలో నేను ఒక 4 RDX తీసి బాంబులు పెట్టి లేపుతా కారులో. అది ఎవడైనా చేస్తాడు. మర్డర్ చేసిందా నువ్వు తెలియకూడదు కానీ చచ్చిపోవాలి. చెప్పు. ఇప్పుడు సినిమాలో నేను చెప్పుకున్నా కదా, ఒక్క సినిమా ఆర్జీవి ఒక్క సినిమా పడాలి, బద్దలైపోద్ది బాక్స్ ఆఫీస్. ఒక్కటి అదెందుకు ఇంకొకటి చెప్తా. రౌడీ సినిమా చూసావా మోహన్ బాబుది? రౌడీజం ని ఇట్లా ఒక 2 వర్గాల రౌడీజం, మంచికి చెడికి మధ్య ఉన్న స్ట్రాటజీస్ ని చూపిస్తాడు. ఇప్పుడు నన్ను చంపాలి ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏం చేస్తావు? ప్లాన్ స్కెచ్ వేస్తావు. టైం చూసి దెబ్బ ఆయుపుట్ల పైన కొడతారు. ప్రాపర్ ఒక మనిషిని తీసుకుని చంపుతారు. సైకలాజికల్ టైప్ లా ఉంటది ఒక్కొక్క సీన్ ఒక్కొక్కటి. సత్య సినిమా నా ఫేవరెట్. బ్రో మీరు చెప్పింది ఏమో బ్రో ఇంతకుముందు రౌడీ మంచు విష్ణుది, మోహన్ బాబు ప్రాపర్ సినిమాలు. ఇప్పుడు నేను ఆయన మాస్టర్ మైండా మ్యాడా అని చెప్తే నేను 2 అని చెప్తా. సినిమాల పైన పిచ్చి లేకపోతే అలాంటి మాస్టర్ పీసులు ఎవడు చేయలేడు. అది ఆ డెడికేషన్. సందీప్ రెడ్డి వంగ దాని తర్వాత గ్యాంగ్స్టర్స్ కలిసేవాడు బ్రో. రియల్ టైం గ్యాంగ్స్టర్స్ కలిసి. అరే నువ్వు అక్కడ దాకా వెళ్తావు. ఇప్పుడు మన
రక్త చరిత్ర ఒరిజినల్ స్టోరీస్ కావా? ఒరిజినల్ స్టోరీస్ మరి ఆయన పేరెంట్ సూర్యని, ఒరిజినల్ సూర్యని బాగా ఫ్యాక్షనిస్ట్ ఉన్నాడు చూసావా, జైల్లో పర్మిషన్ లేకుండా పర్మిషన్ తీసుకొని నేను ఎవరికి వెళ్ళు, నేను కలవకపోతే సినిమా దీనని చెప్పేసినాడు. అవును. ఆ పిచ్చి లేకపోతే సినిమాలు కాదు కదా. షార్ట్ ఫిలిం, ఫస్ట్ షార్ట్ ఫిలిం స్టార్ట్ చేసింది, ఫోన్తో సినిమా తీయడం ఏంటి అది కూడా ఆ కాలంలో. అవును బ్రో, నిజం. ఇప్పుడు మనం షార్ట్ ఫిలింలు అని చెప్పి ఫోన్ పెట్టుకొని తీసిన వ్యక్తి మనము, ఆయన అప్పుడులోనే సినిమా తీసి పల్లల్లాడిచ్చినాడు థియేటర్ లో. ఇప్పుడు సినిమాలు వదిలే, ఇప్పుడు ఆయన ఏదో పిచ్చితో నాకు ఇప్పుడు మనం పొద్దుపోకుండా చూసావా. లాస్ట్ మూవీ వంగవీటి బ్రో, ఆ తర్వాత నుంచి ఆ ఫ్లేవర్ లేదు, ఆర్జీవీ ఫ్లేవర్ పోయింది. రక్త చరిత్ర ఉంది కదా, రక్త చరిత్ర తర్వాత వంగవీటి, బాలాజీ కరెక్ట్. వంగవీటి రక్త చరిత్ర తర్వాత అనుకుంటా, వంగవీటి లాస్ట్ ఫిల్మ్. ఇప్పుడు సినిమాలో ఓకే ఆయన ఇప్పుడు మనము పొద్దుపోవడానికి బఠానీలు తింటానంటే ఆయన ఊరికే పొద్దుపోవడానికి సినిమాలు తీస్తున్నాడు అంతే. పడుతుంది. దాని తర్వాత నాకు ఇద్దరు డైరెక్టర్స్ అంటే ఇష్టం. ఒకవేళ నిజానికి దేవుడి దయ వల్ల నాకు వర్కౌట్ అయ్యి చిన్న అవకాశం వస్తే ఇద్దరు డైరెక్టర్ల దగ్గర పని చేస్తాం. ఒకటి తరుణ్ భాస్కర్, ఇంకోటి సందీప్ రెడ్డి వంగ. దాని తర్వాత మళ్ళీ హిందీలో పని చేయాలంటే అనురాగ్ కశ్యప్. దేవ్ సినిమా చూసారు ఎవరైనా? దేవుడి అని ఉంటది. అనురాగ్ కశ్యప్ ది కెమెరా యాంగిల్ బ్లూ నుంచి ఎల్లోకి వెళ్ళిపోద్ది డైరెక్ట్ కలర్ గ్రేడింగ్, పర్ఫెక్ట్ షాట్స్ ఉంటాయి అంటే అబ్బా దేవుడి బాగుంటుంది. అనురాగ్ కశ్యప్ ది. ఇంకొకటి బాంబే సర్కస్ అని ఉంటది, అది కూడా బాగుంటది. రణబీర్ కపూర్ బాంబే వెల్వెట్ ఏదో అంత పర్ఫెక్ట్ గుర్తులేదు. ఎందుకంటే నాకు ఎందుకు ఇష్టం అంటే వీళ్ళు ముగ్గురు మనిషి ఇప్పుడు వివేక్ నేను, ఎందుకంటే నేను నా సర్కిల్ లో నేను వివేక్, నలుగురు ఫ్రెండ్స్ లో నువ్వు ఎవరిదైతావురా అంటే నేను వివేక్ అని చెప్తా. ఎందుకంటే మేము ట్రామాలో ఒక పెళ్లి చూపుల్లో ప్రశాంత్ అంటే ఒక మనిషి క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అవుతాయి. కొన్ని క్యారెక్టర్లు మనకు ఇప్పుడు మణి శర్మ చెప్తాడు కదా, కొన్ని మ్యూజిక్ కొడితే మైండ్ లో ఉండిపోతాయి పో అని. అట్లా క్యారెక్టర్స్ ప్రశాంత్ పెళ్లి చూపుల్లో నుంచి ప్రశాంత్, ఈ నగరానికి ఏమైందిలో నుంచి ఇది వివేక్ ది. క్లాసిక్ క్యారెక్టర్. ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఏంటి, ఒక నలుగురు ఫ్రెండ్స్ లో ఒక పిచ్చిలో ఉంటాడు. ఇప్పుడు ఒకడు బ్రతకబడుతుంటాడు, ఒకడు దాంట్లో నుంచి బయటికి తీసుకురావాలన్న క్యారెక్టర్ వివేక్ ది. వీడెప్పుడు చూడు జూబ్లీ హిల్స్ లో కూర్చోవాలి, మంచి డబ్బులు సంపాదించుకోవాలన్న టోళ్ళు కూడా ఉంటారు, మన గ్రూప్ లోనే ఉంటారు. అరే మామ ఇట్లా డబ్బు బంజారా హిల్స్ లో ఇల్లు కొనుక్కోవాలి మామ, మా దగ్గరకు వచ్చి ఒకప్పుడు కూర్చొని హలో. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు యుఎస్ నుంచి వస్తారు. ఇట్లా ఎట్లా చేస్తా, ఇట్లా ఒకటి అర్మానీ ఎక్స్టెండ్ షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని జూబ్లీ హిల్స్ లో ఉన్న పాష్ ఏరియాలు ఉంటాయి, ఆడకు పోయి మామ ఇట్లా రారా అంటే వాడు ఉండేది ఇక్కడ మన మల్కాజ్ అదేంటి మన గోకుల్ ఫ్లాట్స్ ఐడియా ఉంది ఎవరికైనా? అక్కడ ఉంటాడు. అట్లా ఇప్పుడు చాలా బాగుంటాయి. హలో సారీ ఫర్ ఇంటరప్షన్స్. చందు నేను వెళ్తున్నాను, బీజీఆర్ నేను వెళ్తున్నాను, కార్తిక్ నేను వెళ్తున్నాను. చందు లాస్ట్ లో అసలు ఈ మీటింగ్స్ ఏంటి అని ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి వెళ్ళు, ఓకేనా? అది ఫ్రంట్ లో వాడుకోవచ్చు మనం, ఓకేనా? ఈ మీటింగ్స్ ఏంటి, కొలాబరేటివ్ టాక్స్ ఏంటిది అని, మీ ఇనిషియేటివ్ ఎట్లా తీసుకున్నాము అని చెప్పి ఎవ్రీ వీక్ ఇట్లాగా ఎవరికి ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు టాపిక్స్ అంటే ఇప్పుడు ఈ టాపిక్ ఆర్జీవీ టాపిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి మనతో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఏదో వేరే టాపిక్ రావచ్చు, ఆ టాపిక్ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ వాళ్ళు వచ్చి మాట్లాడతారు కదా.
సో అట్లాగా చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చి వీడియో క్లోజ్ చేసేసి ఓకే. ఓకేనా, నేను వెళ్తున్నాను. ఓకే Done. యా ఓకే బ్రో. బాయ్ Bye. బాయ్. అది ఇంకేంటి బ్రోస్? నాకు ఇంకొకటి మైండ్ పోయిన వెబ్ సిరీస్ ఏంటంటే అడాలసెన్స్. ఏం సీన్స్ బ్రో? అడాలసెన్స్ అడాలసెన్స్. నెట్ఫ్లిక్స్ లో ఒక 13 ఏళ్ళోడు మర్డర్ చేస్తాడు. ఓకే. మీకు ఐడియా ఉండే ఉంటది. లేదు. నాకు మా అమ్మ వాళ్ళు బెల్ట్ వాడి మంచి పని చేశారంట. ఈ కాలం వాళ్ళు అన్నారు దానిపైన సిరీస్ ఆమె అవార్డ్స్ వచ్చాయి. ఆమె అవార్డ్స్ వచ్చాయి అబ్బాయికి. ఇంకొకటి మీరు ఇంగ్లీష్ లో సినిమా చూడాలి అనుకుంటే ఫైట్ క్లబ్ చూసారా మీరు? ఫైట్ క్లబ్ చూసారు. ఇంకోటి షాటర్ ఐలాండ్ అని ఉంటది. మూవీ సజెషన్స్ ఇవ్వండి బ్రో. లైక్ మీ ఫేవరెట్ మూవీ ఆల్ టైమ్. నాది ఆల్ టైమ్ అంటే జానర్ బట్టి జానర్. నాది ఆల్ టైమ్ బై జానర్స్ అంటే తెలుగులో గోదావరి, ఆనంద్, క్లాసిక్, పెళ్లి చూపులు, ఓకే. ఈ నగరానికి ఏమైంది. ఓకే. ఇంగ్లీష్ లో అయితే మీట్ జోయి బ్లాక్ ఒకటి. దాని తర్వాత బాగా నచ్చిన సిరీస్ అడాలసెన్స్. ఓకే. మా ఇంట్లో వాళ్ళకి మైండ్ పోయిన సిరీస్ చూసి. ఇంకొకటి చాలానే ఉన్నాయి. ఇంకొకటి ఒక హారర్ జోనర్ అయితే హెరిడిటరీ సినిమా చూడండి. రియల్ బేక్ కాంజూరింగ్ గీంజూరింగ్ ఏవి పనికిరావు దాని ముందు. ఇంకొకటి యాక్షన్ అయితే ద టర్మినల్ అని ఉంటది. ద టర్మినల్ బ్లాక్ లిస్ట్ అని. అంటే మీకు మంచి యాక్షన్ అలా ఉంటాయి. ఇంకొకటి మీకు బాగా ఇట్లా మెక్సికన్ సైడ్ చూడాలంటే నార్కోస్. బ్రేకింగ్ బ్యాడ్ కూడా చూడొచ్చు, బాగుంటది. అనురాగ్ కశ్యప్ అయితే డేవిడ్ డి ఒకటి, ద బాంబే వెల్వెట్ ఒకటి, అవి చూడండి. ఓకే. సినిమాలు క్లాసిక్ సినిమాలు ఇవి. ఇంకేంటి బ్రో? ఇంకేంటి విశేషాలు? ఏముంటాయి బ్రో? ఈ మార్నింగ్ నాకు ఒక సీన్ గుర్తొచ్చింది. లైక్ చెప్తాను సీన్. ఇద్దరు ఫ్రెండ్స్ బైక్ లో వెళ్తుంటారు. ఫారెస్ట్ ఏరియా, ఇల్లు దట్టమైన చెట్లు, చూడడానికి భయం వేస్తుంటది. వెళ్తుంటారు, టెన్షన్ పడతా ఎలా సడన్ గా పులి సౌండ్ వచ్చింది. గర్జించినట్టు సింహం సౌండ్ వచ్చింది. ఇంకోటి బైక్ ఆఫ్ చేస్తాడు. బైక్ ఆఫ్ చేసి అటు ఇటు చూస్తాడు, పక్క వచ్చిందా అని. మళ్ళా సౌండ్ వచ్చింది. అది చూస్తే వెనకాల వాళ్ళ ఫ్రెండ్ నోటిఫికేషన్, సింహం గర్జించేసాడు. నోటిఫికేషన్ సడన్ తెలిసింది. ఒకటి ఏసీ రూమ్ ఫారెస్ట్ ఏరియాలో లైక్ సింహం గర్జిస్తే లైక్ ఏదో అనుకుంటారు. ఇంకొంచెం కానీ ఒక మాట, మీ రైటింగ్స్ చాలా బాగుంటాయి. మీరు కానీ ఇంకొక అమ్మాయి ఉంటారు కదా, ఆయుష్, తన రైటింగ్స్ కూడా బాగుంటాయి. నేను చదివాను. మా మదర్ కూడా షేర్ చేస్తుంటారు కొన్ని, మీవి బాగుంటాయి, అది షేర్ చేస్తా ఉంటారు. ఏంటంటే కొంచెము అది టైగర్ బదులు ఇప్పుడు ఇదంతా ఇప్పుడు దీనిపైన అంతా ఇప్పుడు ఎట్లా నడుస్తుందంటే కాన్సెప్ట్ అంతా, ఇప్పుడు మీకు డార్క్ హారర్ చేయాలని ఉందా లేకపోతే నార్మల్ హారర్ చేయాలని ఉందా? నాకా బ్రో, హారర్ అంటే చాలా చాలా ఇష్టం. లైక్ డార్క్ అన్నప్పుడు ఏం చేయదు తెలుసా, ఆకల్ట్ తెలుసా మీకు? కల్ట్ లీడర్స్ ఉంటారు, డార్క్ రిచువల్స్ చేస్తుంటారు. ఓకే. మీకు ఒక ఫోర్ట్ బండి పైన నేను నీదే సీన్ నీకు నచ్చితే తీసుకుంటాను.
ఇద్దరు ఫ్రెండ్స్, నేను ఎంఆర్ బండి పైన వెళ్తున్నాను. ఓకే. అది రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఓకే. అక్కడ డు నాట్ క్రాస్ అని ఉంటది. ఓకే. ఓకే, మేము అనుకోకుండా ఏదో రాత్రి పోతున్నాం కదా అని మాకు కూడా తెలియకుండా నాకు క్యూరియాసిటీ డు నాట్ క్రాస్ అనగానే నాకేమనిపిస్తుంది, అరే ఎంఆర్ ఏమనుకోవద్దు, నేను ఎంఆర్ అంటున్నాను ఏమనుకోదు. యా. ఎంఆర్ నేను అరే ఎంఆర్ వెళ్దాం, లోపలికి వెళ్దాం దారా, ఇదేదో డోన్ క్రాస్ అంటున్నారు చూసొద్దాం దా అంటే ఎంఆర్ అంటాడు వద్దొద్దు వద్దురా మామ చీకట్ అయిపోయింది, ప్లస్ మరో మనిషి కనిపించట్లేదు ఇక్కడ అని ఎంఆర్ అంటాడు. నేను ఎట్లా అంటాను, నేనేం ఫీల్, నాకు సరదా ఎక్కువ అనమాట. ఓకే. ఏం కాదులేరా, ఒక గంట అయితే ఇంటికి నేను ఆంటీ ఫోన్ చేస్తే ఆంటీకి నేను చెప్తాను అంటే మీరు వెళ్ళే కొద్ది లోపల ఫోన్ సిగ్నల్స్ తగ్గిపోతుంటది, ఫోన్ సిగ్నల్స్ ఉండవు. ఓకే. ఇప్పుడు ఎంఆర్ కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది, మామ వెళ్ళిపోదాం ద్వారా ఫోన్ సిగ్నల్స్ కూడా వస్తలేదు అది ఇది అని అంటుంటే నేనేం అవన్నీ పట్టించుకోకుండా ఇంకా స్కూల్ వెళ్ళిన ద్వారా అని చెప్పి నేను ఎంఆర్ని పట్టుకొని లోపల తీసుకెళ్తుంటా. నేను ఏం చెప్తానంటే నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తారా, ఎంఆర్ ఇక్కడ ఉండు అని చెప్తా. ఓకే. నేను వచ్చేప్పటికి ఎంఆర్ ఉండడు. ఓకే. నేను ఎంఆర్ ఏరియా నేను చెప్పుకుంటుంటే నాకు ఒక మూలకి ఎంఆర్ బాధతో అరిచిన సౌండ్ వినిపిస్తాను ఫారెస్ట్ మొత్తం. ఓకే. అర్థమవుతున్నా, నాకు ప్యానిక్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే అక్కడ ఎంఆర్ దొరుకుతాడు, ఫెస్టివల్స్ చేసుకుంటే ఎంఆర్ ఒక కాదు నరబలి అంటాను చూసినావా, ఓకే. అచ్చా ప్లేస్ లో ఎంఆర్ దొరుకుతాడు. ఓకే. నేను ఎంఆర్ ని పట్టుకోవాలి, ఓకే. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పలేదు. ఓకే. ఇట్లా టైగర్ కన్నా ఆకల్ట్ ఇప్పుడు దీనిపైన కూడా నీకు చాలా ఇప్పుడు నువ్వు కిష్కింధపురము యా. చూస్తావా, అట్లా నీకు ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఈయన పేరేమి మహేష్ బాబు వాళ్ళ సుధీర్ బాబు ఒకటి వస్తుంది. ఓకే. టైగర్ నీకు అంటే అందరు దయ్యం అనే కాదు, హాస్పిటల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు పవర్ కావాలి, నేను దేశాన్ని ఏలాలి, నేను తెలంగాణ ఏలాలి. అందుకంటే నీకు ధర్మస్థలాల్లో జరుగుతుంది అదే కదా, మనుషులు చిన్న పిల్లల్ని చంపేసి లోపల పాతి పెట్టారు చెప్పారు చూసావా, ఎవరు బయటపడట్లేదు కానీ ఇప్పుడు నాకు ధర్మస్థల మొత్తం పవర్ కావాలంటే నేను ఒక మంత్రి దగ్గర పోయా, లేకపోతే అంతెందుకు మన ఏపీలో ఒక ఇన్సిడెంట్ అయింది గుర్తుందా మీకు? తెలీదండి. ఇద్దరు అమ్మాయిని తెలుసు. తిరిగొస్తారు, దీనిపైన రాయి బొమ్మ అదిరిపోద్ది. టైగర్ అన్నామనుకో, ఫ్రెండ్స్ ఎంత అడవిలో సర్వైవల్ కూడా, హారర్ లో సర్వైవల్ కూడా రావచ్చు, నన్ను చంపేసి నేర్పించిండొచ్చు. ఎవరు రాంగ్ టర్న్ మూవీ విన్నారా? చూసాను, రాంగ్ టర్న్ చూసాను. మనుషులను క్యారెక్టరిజం చూసావా, ఒక్కడు బతుకుతాడు లాస్ట్ లో. అంతేందుకు ఫైనల్ డెస్టినేషన్ చూసావా? సేమ్ నువ్వు టైగర్ కరెక్టే, టైగర్ ని తీసామంటే నీది యాక్షన్ సీక్వెన్స్ అవుతుంది, హారర్ అవ్వదు. ఇప్పుడు నువ్వు సర్వైవల్ ఎక్సిస్టెన్స్ అవుతుంది, నువ్వు హారర్ ఎట్లా అవుతుంది? సడన్ గా ఒక బాణం ఎవడో దూరం నుంచి బాణం, చీకట్లో నీకేం విజన్ లేదు, ఒక బాణం పాయిజన్ బాణం కొడుతూ నువ్వు తప్పించుకున్నావు. అది వాళ్ళు హంటింగ్ చేసుకుంటే నువ్వు దొరికినావు, నీ శబ్దం వచ్చింది, హార కొట్టారు, నువ్వు తప్పించు పొంగినావు. ఫ్రెండ్స్ నేను ఉన్నారు, దారి మధ్యలో ఏం లేదు, ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇల్లులో మేము భయంకరమైన వర్షం పడుతుంది. నేను అన్నారు ఆ అడవిలో మాకు ఇల్లు దొరికింది.
ఆ ఇంటి లోపలికి వెళ్దామని పోతుంటే ఒక ముసలి ఆవిడ కనిపించింది మాకు. ఓకే. బాబు టీ తాగుతావా అని చెప్పి టీ ఇస్తుంది. ఓకే. ఎక్కడ లేదు, రూట్ మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది. ఇల్లు కాకపోతే టీ షాప్ అయితే. ఓకే. కానీ నీకు చాలా అక్కడి నుంచి బయటపడినాక తను చనిపోయింది, తన ఆత్మ అని తెలుస్తుంది. ఓకే. అట్లా నాకు నీ కాన్సెప్ట్ ఆఫ్ విజన్ నచ్చింది, కానీ కొంచెం స్టోరీ మాడిఫై చేస్తే అల్టిమేట్ ఉంటుంది. ఓకే. ఓకే. నిజంగా ఇలా ఆలోచించు. యాహ్! ఓకే. ఓకే. ఆలోచిస్తున్నా బ్రో. అలా రాయి, అదిరిపోదు, సస్పెన్స్ పెట్టాలి. రాస్తా బ్రో. నాకు ఒక పక్కన ఎంఆర్ ని డ్రాగ్ చేసుకుంటున్నాను. ఎంఆర్ అరుస్తున్నాడు, ఎప్పుడు సైడ్ నుంచి అరుస్తున్నాడో నాకు తెలియదు. ఓకే. డ్రాగ్ చేసుకుంటా సైడ్ వెళ్ళిపోతున్నాను. నా దగ్గర టవర్స్ ఉన్నాయి, దాంట్లో బ్యాటరీలు అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు నేను ఎంఆర్ ని కాపాడడం నా బాధ్యత. యాహ్! అది ఎంఆర్ బతుకుంటాడా చచ్చిపోతాడా లేకపోతే ఎంఆర్ఏ కల్ట్ లీడర్ అనేది ఎవరికి తెలియదు. ఓకే. సో అలా రాస్తా. బాగుంటుంది. ఓకే. నాకు మీ విజన్ ఆఫ్ థాట్, నువ్వు ఇద్దరు ఫ్రెండ్స్ అడవి అనగానే ఓకే ఇదేదో ఎక్కడికో మంచి ఇంట్రెస్టింగ్, అది జస్ట్ ఒక సీన్ గుర్తొచ్చింది అంతే. లైక్ ఫారెస్ట్ ఏరియాస్ లో వెళ్తుంటే అదే నేను ఎందుకు చెప్పాను అంటే సడన్ గా ఒక సింహం సౌండ్ వస్తే లైక్ భయపడతారు. భయపడతారు, కానీ ఇప్పుడు ఒక సింహం సౌండ్ రావడం ఇప్పుడు ఈ కాలంలో కామన్ అయిపోయింది. నేను చెప్తున్నా మామూలుగా. యాహ్! యాహ్! ఇప్పుడు ఒక ఎనిమల్ సౌండ్ వస్తే ఏముంది లేరా ఫుల్ వచ్చినప్పుడు చూసుకుందాం అన్న దాంట్లో అయిపోయింది అనుకో, నీకు స్టోరీ అక్కడే చచ్చిపోయింది. అవునవును. ఇప్పుడు శివ బ్రో ఒకటి చెప్పారు, నేను ఫస్ట్ 5 minutes ఆడియన్స్ ని నీ సినిమాకి లాగేయాలి. యాహ్! అర్థమవుతుందా? దరిద్రం ఏంటంటే నువ్వు నేను ఎంఆర్ ని కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నా బండి టైర్ పంచర్ అయిపోయింది, మేము తిరిగి వెళ్ళలేదు. అట్లా ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఒక అడవిలో ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తే ఏంటి సర్వైవల్ అవుతారా, ఇద్దరు చనిపోతాడా, వాళ్ళిద్దరిలో ఒకడు మిగులుతాడా, లేకపోతే ఇద్దరు సర్వైవ్ అయ్యి బయటకు వస్తారా, మా అడవిలో వాళ్ళకి ఏమేమి ఎక్స్పీరియన్స్ అయినాయి, ఎవడెవడ తగిలిండు, ఏమేమి జరిగినాయి, ఎట్లా బయటపడ్డారు అనే కాన్సెప్ట్ పైన నువ్వు రాసామంటే రాసి పెట్టుకో, బొమ్మ తిరుగుతుంది. యాహ్! రాస్తా బ్రో. యాక్చువల్లీ ఇంకా ఏం రాలేదు, జస్ట్ ఒక సీన్. నేను నీ ఐడియాని నేనేం చెప్తున్నా. నువ్వే ఒకసారి ఆలోచించు. ఇద్దరు ఫ్రెండ్స్ ఆలోచిస్తాను. జస్ట్ మార్నింగ్ వచ్చింది, జస్ట్ ఆ థాట్ అంతే. ఆలోచించాలి నువ్వు నీ ఫస్ట్ ఐడియా ఆఫ్ థాట్ అద్దరిపోయింది, చాలా బాగుంది. ఇద్దరు ఫ్రెండ్స్ అడవిలో వెళ్ళడం అనేది వెళ్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము టీ అని చెప్పి మేము బన్సీలాల్ పేటకి పోయినాం. ఓకే. సో అట్లా వెళ్తారు. కొంతమంది క్యూరియాసిటీతో ఉంటారు, కొంతమంది భయంతో ఉంటారు. ఇప్పుడు నేను ఒకటి చెప్పనా, ఇంట్రెస్టింగ్. మా ఇంట్లో మా అమ్మ చూస్తే నాకు కొడుతుంది, కానీ నా బర్త్డే లాస్ట్ ఇయర్, నా బర్త్డే మేము ఏం చేసాం, ఘాట్ వెళ్ళా, ఆంజనేయ స్వామిని చూసుకున్నాం. ఆంజనేయ స్వామిని చూసుకున్న తర్వాత నాకెందుకో ఎప్పుడు చూసినా కుందన్ బాగ్ ఇల్లులు వస్తున్నాయి. అదే దయ్యాల ఇల్లు అని చెప్పి కుందన్ బాగ్ హౌస్ అని స్టోరీ వినింటారు. మేమేం చేస్తాం, కర్ణన్ ఘాట్ నుంచి కుందన్ బాగ్ గట్ట. మేమేమనుకున్నాం, నాకు ఒక 10 నిమిషాలు ఫ్రెండ్స్ ఉంటాడు అన్న, దేవుడి దర్శనం అయిపోయింది, ఏదైతే అదైంది అని చెప్పి కుందన్ బాగ్ సల్మాన్ ఘాట్ నుంచి కుందన్ బాగ్ వెళ్ళాం. ఏరియా మాకు ఇల్లు దొరకలేదు, కానీ నాకు ఎంటర్ అవ్వగానే నాకు సెన్స్ వచ్చింది. ఆ ఏరియాని ఒకలాంటి అంటే ఈ రూమ్ లైట్ ఆఫ్ చేసేసి శబ్దం ఎవ్వరు మాట్లాడుకుంటే సౌండ్ వినిపిస్తుంది కాలనీ. నేనేం చేసా, నేను దిగా, మా వాళ్ళు అడ్రస్ మా వాళ్ళు నన్ను రెచ్చగొట్టారు. అడ్రస్ ఒక మనిషిని అడిగాను, ఇక్కడ కుందన్ బాగ్ హౌస్ అని ఎక్కడ ఉందంటే ఆయన కింద నుంచి మీదకి స్టాండ్ చేసి వెళ్ళిపోయినాడు. తర్వాత మళ్ళీ నేను ఇంకో ఫ్రెండ్ అంటే ఆ మనిషి లేడు.
ఓకే. అంటే లేడు అంటే అక్కడ ఎక్సిస్టెన్సే లేదు ఆ మనిషికి. ఓకే. నాకు ఆ మనిషి కలిసి తర్వాత మీకు రాయల మీద అది చనిపోతే స్టిక్ పెట్టి ఫోటో పెడతారు. ఓకే. నా ఫోటో ఉంది దాని మీద. ఓకే. నాకు రాత్రి కనిపిస్తుంది ఎవరు మెడికల్ అసలు నాకు ఏం అర్థం కాలే. ఓకే. అలాంటిదే నాకు హారర్ ఇన్సిడెంట్ మెరిడియన్ లో స్కూల్ అని ఉంటుంది ఇక్కడ మన మాదాపూర్ లో బుట్టా కన్వెన్షన్ పక్కన ఒకటి ఉంటుంది. ఓకే. అరౌండ్ 2013 అనుకుంటా మేము క్యాంపాన్ క్యాంపస్ అని ఉండాలి స్కూల్లోనే ఉండాలి. ఓకే. ఏమైంది అయితే రాత్రి అయిపోయింది అన్నయ్య మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు ఓకే. వాడికి 6 వాడికి 6. ఓకే. మాకు కంప్యూటర్ ల్యాబులు 2 ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. ఓకే. వాడికి పైన కంప్యూటర్ ల్యాబ్ లో ఎవరో ఇట్లా వంగినట్టు కనిపించారండి. ఓకే. ఇప్పుడు మనము కుక్కు కేస్తే మంచి ఇట్లా వంగి కనిపిస్తాడు చూసావా, అవునవునవునా. అట్లా కనిపించాడు. వాడికి భయంకి మూతి ఇక్కడ ఉండాల్సిన మూతి ఇక్కడ వెళ్ళిపోయింది, ఇట్లా అయిపోయింది. వాడు ఇక్కడ చేస్తున్నాడు. ఓకే. వీడేంటి అంటే మేము నైట్ కేక్ కట్ చేస్తాం 12 గంటలకి. ఓకే. ఓకే. 2013 కొత్త బ్లాక్స్ వస్తున్నాయి. మాకు అటు సైడ్ నుంచి ఏముండదు, విజన్ ఏముండదు, అంత గడ్డి ఉంటది. కొంచెం దూరం వెళ్తే సిఎన్ సిమెంటరీ ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది అది. ఓకే. అయితే వెళ్తున్నాం, ఈడేంది ఎందుకంత ఓవర్ ఎగ్జాగ్యురేట్ చేస్తున్నాం మేమంటే పిల్లలం. ఓకే. ఇంకొకడు వెళ్ళాడు, వాడికి కనిపించింది. ఓకే. వాడు కూడా అట్లా ఏడ్చుకుంటే బయటకు వచ్చాడు. ఎంత 13 years అంటే 12 ఏళ్ళు. ఓకే. ఓకే. మేమేం చేసాం, ఇదేదో తార్మార్ కేసు అని ఉంది. మేమేమనుకున్నాం ఫస్ట్ జూనియర్ వాళ్ళు ఏడిపియడానికి, రాత్రిపూట ఏడిపియడానికి ఓకే. ఓకే. చేస్తున్నారేమో అనుకున్నాం. యాక్చువల్గా అది కూడా అయ్యింది. ఓకే. కానీ నాకు కింద ల్యాబ్ ఒకటి ఉంటుంది, మాకు ఇటు సైడ్ క్యాంటీన్. ఓకే. ఇది పైనది. ఓకే. ఈ షెల్ఫ్ ఉందా, ఈ ఓకే. షెల్ఫ్ పైన ల్యాబ్, ఓకే. కింద ఇంకొక ల్యాబ్ ఉంటది. ఓకే. ఓకే. మాకు కింద ల్యాబ్ లో మేము 10 మంది ఉన్నాం. 5 మంది పైన ఉన్నారు, మేము 2 వెళ్ళాం. ఓకే. కింద ల్యాబ్ లో పెన్ వేస్తే సౌండ్ వస్తుంది. ఓకే. నేను ఒక్కడే ఎదవ హీరోయిజం, అప్పుడే ఎదవ హీరోయిజం ఏం కాదు. మేము బయట అటు సైడ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి. ఓకే. మేము కర్రలు వేసుకొని కిందకి పోయినాం, ల్యాబ్ మొదలుకొని. ఏదైతే అయింది, మా అయితే 1 నెల సస్పెండ్ చేస్తారు స్కూల్ వాళ్ళు డిసైడ్ అయిపోయి మేము పోయినాం. ఇచ్చేసుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ ఏడ్చు ముక్కు మోటి అంతా ఎర్ర ఎట్టి వచ్చినారు బయటికి ఏడ్చుకుంటాం. నేను దిగి కింద ల్యాబ్కి వెళ్తే మాకు ఒక అద్దం ఉంటది, ఆ రూమ్ లాక్ వేస్తుంది, ఒక అద్దం ఉంటుంది. ల్యాబ్ అటు సైడ్ ఏమి ఉండవు, ల్యాబ్ గోడకి అటు సైడ్ ఏమి ఉండవు. నాకు 7 feet tall ఒక బ్లాక్ షాడో ఫిగర్ ఇంత కనిపిస్తుంది. ఈ సైజ్ లో నాకు ఒక షాడో ఫిగర్ కనిపిస్తుంది. ఈ సైజ్ ఒక సెట్ నిలబడితే కనిపిస్తుంది. నాకు కళ్ళు ఏం కనిపించలా, ఏం కనిపించలా. ఒక మనిషి నిలబడినట్టు సెట్ అంటే మహా అయితే ఉంటది, నాకు ఇంత కనిపించింది. అది కూడా కింద ల్యాబ్. నేను ఎవరు అని అనగానే షాడో మాయమైపోయింది. అటు సైడ్ మళ్ళీ చెప్తున్నా, అటు సైడ్ ఏ ఫారెస్ట్ ఉండదు. నీకు ఒకవేళ టార్చ్ లైట్ వేసి చూస్తే మనిషి విజన్ కనిపిస్తుంది. నీకు అంత గట్టి, ఇప్పుడు మన బ్యారన్ గ్రౌండ్ ఉంటారు చూసారా, అలా ఉంటది. టార్చ్ ఫోన్ లైట్ టార్చ్ ఏదో ఉందో నాకు అంత గుర్తులేదు. నాకు ఆ లైట్ ఎవరు అని అడిగాను నేను గట్టిగా షాడో. ఇప్పుడు మనం మెరుపు దాంట్లో అంటే ఒకసారి కనిపించి వెళ్ళమ్మా మెరుపు తీయడానికి రప్పని వెళ్ళిపోతుంది చూసినామా, అట్లా షాడో ఫిగర్ వెళ్ళిపోయింది. మేము సరే ఏదో తేడా ఉందని చెప్పి పైకి పడుకున్నాం పైన హౌస్. పొద్దున్న ఏమైందంటే జూనియర్ గాళ్ళు ఏడిపించినాము అని అన్నారు.
మీరు సీనియర్స్ మాకేంటి కోపం వచ్చింది, ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా భయపడి ఉన్నారు. ఒక్కొక్కడు అంటే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్లాలేమో అన్నంత భయపడ్డారు. ఓకే. మేము ఇద్దరు ముగ్గురం వెళ్ళి మేము కొంచెం ఇద్దరు ముగ్గురం స్ట్రాంగ్ గా మాకు ఏంట్రా పిచ్చి పిచ్చి చదివేస్తున్నారా మీరు సీనియర్ మీద, ఏంట్రా మీరు కింద ల్యాబ్ లో చేసే పని అంటే వాడు నాకు చెప్పాడు, అన్నా మేము కిందకే పోలేదన్నా, కింద ల్యాబే తీసుకోలేదు, మేము పైన ల్యాబ్ లో భయపెట్టించామని ట్రై చేశాము, కింద ల్యాబ్ మేము లాక్ వేసి మా దగ్గర కీజ్ కూడా లేవు అని చెప్పారు. ఓకే. మళ్ళీ అసలు కింద కనిపించిన ఫిగర్ ఏంటి, షాడో ఫిగర్ ఏంటి, హిస్టరీ నాకు ఆ భయము ఇంటర్మీడియట్ బీటెక్ సెకండ్ ఇయర్ వరకు ఉండే. ఓకే. శ్రీషత్ అంటే భయం నాకు పోయింది, లైక్ దయ్యం సినిమాలు చీకట్లు ఆఫ్ చేసుకొని చూస్తాను. ఆ భయం నాకు బీటెక్ సెకండ్ ఇయర్ వరకు ఉంది. ఓకే. అది బ్రో హ్మ్. నా వర్జన్ ఆఫ్ స్టోరీ. ఇంకేంటి బ్రో మరి wrap up ఆ! చేద్దామా? నేను 2 అవర్స్ నుంచి మాట్లాడుతున్నా, 6 నుంచి క్లోజ్ మాట్లాడుతున్నా. చేసేద్దామా? యా బ్రో. ఓకే ఓకే బ్రో మరి. సరే నేను కూడా Bye. లాస్ట్ Bye bro. మాట్లాడేసి Bye. క్లోజ్ చేసేస్తా. ఓకే మాట్లాడేసి. యా ఓకే. చెప్పండి. బాయ్. యా బాయ్ బ్రో. బాయ్ బాయ్. ఓకే బ్రో. సరే బ్రో. బాయ్.